హాయ్ అందరికీ. మనం లాస్ట్ లెసన్ అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేసుకుందాం 10th క్లాస్ జియోగ్రఫీ. అదే 10th క్లాస్ జియోగ్రఫీలో 5th లెసన్ అయిన మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. ఓకే, వెళ్ళక ముందు ఒక మాట అయితే చెప్పాలి. అగ్రికల్చర్ లెసన్ మనకు ఇప్పుడు నేను 4 లెసన్స్ చెప్పాను కదా, ఈ 4 లెసన్స్లో ద మోస్ట్ రెస్పాన్స్ వీడియో ఏదన్నా ఉందంటే అదే అన్నమాట. ఎందుకంటే నియర్లీ ఒక 30 to 40 వాచ్ అవర్స్ దా ఒక్క వీడియో మీద కంప్లీట్ అయింది. ఇంకోటి మోర్ దెన్ 150 వ్యూస్ అనమాట. 150 వ్యూస్ ఈజ్ స్మాల్ థింగ్ కంపేర్ టు ఆల్ వీడియోస్. బట్ ఎడ్యుకేషన్ వీడియో 150 మంది మన వీడియోని చూసారు, అగ్రికల్చర్ వీడియో. సో ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ ద కైండ్ సపోర్ట్. ఈ సపోర్ట్ అలానే కంటిన్యూ అవ్వాలి. ఓకే, ఆలస్యం చేయకుండా మనము మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. ఇంకా నుంచి ప్రతిసారి ఈ వీడియోస్ని నేను ప్రీమియర్లో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నేను లైవ్కి రెడీగా ఉంటాను అనమాట. అది అప్లోడ్ అయిన వితిన్ సెకండ్ నుంచి అది డ్యూరేషన్ ఎంతో అంత టైం వరకు అది లైవ్ ఉంటుంది కదా, నేను రెడీగా ఉంటాను. మీరు ఎవరు కమెంట్ అడిగినా ఆన్ ది స్పాట్ నేను ఆన్సర్ చెప్తాను. లేదు ఆ టైంలో మీరు అవైలబుల్ లేకపోయినా కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఈ లెసన్లో మనం ఏమేమి తెలుసుకోబోతున్నాం అని ఒక్కసారి ఇక్కడ టెక్స్ట్ బుక్ తీసుకొని ఒకసారి చూసినట్టయితే మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఫస్ట్ పేజ్లో జస్ట్ అన్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. అంటే లైక్ మినరల్స్ అంటే ఏంటి, మినరల్స్ వల్ల మన సిగ్నిఫికెన్స్ ఏంటి హ్యూమన్ లైఫ్కి, ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ టైప్ అనమాట. నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ మనం తెలుసుకుందాం. టూత్ పేస్ట్ గురించి, టూత్ పేస్ట్లో ఎలాంటి మినరల్స్ని మనం ఇంక్లూడ్ చేస్తాము. నెక్స్ట్ మన డైలీ లైఫ్ ప్రాసెస్లో మనం మినరల్స్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ మినరల్ అంటే ఏంటి, నెక్స్ట్ మోడ్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ మినరల్స్ వాటి యొక్క అకరెన్స్ని బట్టి ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వాటి క్లాసిఫికేషన్ ఏంటి. నెక్స్ట్ అదే పేజ్ టర్న్ చేసినట్టయితే మనకు ఇంకా ఆ క్లాసిఫికేషన్లో ఉండే ఈచ్ క్లాసిఫికేషన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫెరస్ మినరల్స్ అంటే ఏంటి, నాన్ ఫెరస్ మినరల్స్ అంటే ఏంటి, ఫెరస్ మినరల్స్లో ఐరన్ గురించి, మ్యాంగనీస్ గురించి, నాన్ ఫెరస్ మినరల్స్లో మనకు కాపర్ గురించి, బాక్సైట్ గురించి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ నాన్ మెటాలిక్ మినరల్స్కి వచ్చాం. అంటే మెటాలిక్ మినరల్స్లో ఫెర్రస్, నాన్ ఫెరస్ డిస్కస్ చేసాము. ఇప్పుడు నాన్ మెటాలిక్ మినరల్స్లో మైకా గురించి డిస్కస్ చేస్తున్నాము. ఓకే, మైకా ఒక్కటే ఎగ్జాంపుల్గా వీడు చెప్తున్నాడు, మనం మైకా ఒక్కటే తెలుసుకుందాం. ఎక్కువ ఇన్డెప్త్ నాలెడ్జ్ వద్దు. టెక్స్ట్ బుక్లో ఏం మినరల్స్ ఇస్తే వాటి గురించే మనం పర్ఫెక్ట్గా తెలుసుకుందాము. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్ అనమాట. అంటే ఇప్పుడు మినరల్స్ని మనం ఎలా కన్జర్వ్ చేయాలి, ఎలా కాపాడుకోవాలి అనేసి ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్లో ఫస్ట్ హాఫ్ మినరల్స్ అయిపోయింది. ఇప్పుడు ఎనర్జీ రిసోర్సెస్ అనమాట. ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటి, వాటిలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో కోల్ గురించి, పెట్రోలియం గురించి ఇచ్చాడు. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్లో మనకు అటామిక్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అంటే ఏంటి, క్లాసిఫికేషన్, అసలు కన్వెన్షనల్ సోర్సెస్ అంటే ఏంటి, నాన్ కన్వెన్షనల్ అంటే ఏంటి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంతే ఈ లెసన్లో మనం తెలుసుకోబోయేది మినరల్స్, క్లాసిఫికేషను, ఆ క్లాసిఫికేషన్లో ఈచ్ క్లాసిఫికేషన్లో ఫెర్రస్లో ఒక 2, నాన్ ఫెర్రస్లో ఒక 2, నెక్స్ట్ నాన్ మెటాలిక్లో ఒక 2, నెక్స్ట్ ఎనర్జీ మినరల్స్, ఎనర్జీ సోర్సెస్లోకి వెళ్ళామంటే ఎనర్జీ మినరల్స్లో కోల్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, అటామిక్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇలా తెలుసుకుంటాం. వెరీ సింపుల్ లెసన్, బట్ యూ మే ఫీల్ లైక్ హార్డ్, బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ సింపుల్. లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, మనం ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ లెసన్లోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుందాము. మనము చుట్టూ ఇప్పుడు నేను చుట్టూ అబ్జర్వ్ చేస్తున్నాను. అలానే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, మీరు ఒకసారి చుట్టూ అబ్జర్వ్ చేయండి, మీకు ఏం కనపడుతూ ఉంటుంది. ఎక్విప్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ ఉంటుంది, ఆ బల్బు దేంతో తయారై ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ మనం ఒక వాచ్ వేసుకొని ఉంటాం, ఈ వాచ్ దేంతో తయారై ఉంటుంది. మన ఇంట్లో టీవీ ఉంటుంది, ఆ టీవీ మనం ప్లాస్టిక్ అని సింపుల్గా చెప్పకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాంబినేషన్, మిక్చర్ ఆఫ్ సో మెనీ థింగ్స్ అనమాట. మినరల్స్ విత్ ప్లాస్టిక్ ఉంటుంది, ప్యూర్ ప్లాస్టిక్ ఉండదు. సో ఆ గ్లాస్ కావచ్చు, ఆ టీవీ గ్లాస్ కావచ్చు, ఆ టీవీ ఫ్రేమ్, మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ బాడీ దేంతో తయారు చేస్తారు. ఇవన్నిటికీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ థింగ్స్, ఎక్విప్మెంట్స్ పక్కన పెట్టేస్తే మనం యూజ్ చేసే పేస్ట్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, ఇవి లేదు మనం తినే ఫుడ్ ఐటమ్స్, వీటన్నిటిలో ఏముంటాయి
అని ఒక్కసారి గమనిస్తే ప్రతి దాంట్లో మినరల్స్ ఉంటాయి. సో మినరల్ అనేది మన లైఫ్లో ఒక విడదీయలేని పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఫ్రమ్ టినీ టూత్పేస్ట్ నుంచి లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ షిప్ వరకు మినరల్స్ని మనము యూజ్ చేస్తూ ఉంటాము. కార్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, రైల్వే ట్రాక్స్, రైల్వే బోగీలు కావచ్చు, ఏరోప్లైన్స్ కావచ్చు, అంటే అన్నిట్లో మినరల్స్ ఉంటాయి. అదే ఫుడ్ ఐటమ్స్లో కూడా మినరల్స్ ఉంటాయి అన్నమాట. మనం తాగే వాటర్లో కూడా మినరల్స్ ఉంటాయి. ఐ థింక్ యూ ఆల్ నో ఇట్. మనం అదే పనిగా మినరల్ వాటర్ని తెచ్చుకుంటాం అలాగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ టూత్పేస్ట్ గురించి ఇచ్చాడు. ఇంపార్టెన్స్ అయితే కాదు, బట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టూత్పేస్ట్ తీసుకుంటామా, టూత్పేస్ట్లో ఎన్ని మినరల్స్ కలుపుతామో మనం ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యావిటీస్ ఉంటాయి కదా, ఆ క్యావిటీస్ని రెడ్యూస్ చేయడానికి టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ కలుపుతారు. ఆ ఫ్లోరైడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్లోరైట్ అనే మినరల్ నుంచి వస్తుంది. నెక్స్ట్ అది షైనీగా ఉండడానికి మనకు లైక్ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా చూస్తాం, పేస్ట్ ఇలా వాడిన వెంటనే మన పళ్ళు మెరుస్తాయి అని అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ చూపిస్తూ ఉంటారు కదా, అలా కావచ్చు. లేదంటే మనకు మామూలుగా టూత్పేస్ట్ స్పార్కల్ రావడానికి మైకా అనే మినరల్ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వైట్గా పేస్ట్ ఆల్మోస్ట్ వైట్ కలర్లో లేదంటే క్రీమీ కలర్లో ఉంటుంది. ఆ కలర్ ఉండడానికి టైటానియం ఆక్సైడ్ని మిక్స్ చేస్తారు. ఈ టైటానియం ఆక్సైడ్ అనేది ఒక మినరల్ నుంచి వస్తుంది. ఏ మినరల్స్ అంటే రుటైల్, ఇల్మైట్, అనటోజు, ఈ 3 మినరల్స్ నుంచి టైటానియం ఆక్సైడ్ని చేసి ఆ టైటానియం ఆక్సైడ్ వల్ల ఆ వైటీ కలర్ వస్తుందన్నమాట టూత్పేస్ట్కి. సో టూత్పేస్ట్లో ఇన్ని మినరల్స్, మనం డైలీ నిద్ర లేవగానే బ్రష్ చేస్తాం కదా, సో ఆ టూత్పేస్ట్లో మనకు తెలియకుండానే ఇన్ని మినరల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అలానే చూసినట్టయితే ఇంకో చిన్న కీ పాయింట్ లాంటిది ఇచ్చాడు. ఏంటంటే మనము మన లైఫ్లో, మన డైలీ లైఫ్ రొటీన్లో మనం వాడేది 0.3% మినరల్ మాత్రమే. మిగిలిన 99.7% ఫుడ్లో మినరల్స్ ఉండదు. బట్ వై మినరల్స్ ఆర్ దట్ మచ్ ఇంపార్టెంట్ అంటే, ఈ 99.7% ఫుడ్ మన బాడీలో ఇంటేక్ అవ్వాలంటే ఆ 0.3% మినరల్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది అరగడానికి కావచ్చు, అది బ్రేక్ డౌన్ చేయడానికి ఫుడ్, ఇలాగా మొత్తానికి కావాల్సిన మినరల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు కింద వాట్ ఈజ్ ఎ మినరల్ అన్నాడు. జియోలజిస్ట్ అంటే ద వన్ హూ స్టడీస్ ద ఎర్త్. స్టడీ ఆఫ్ ఎర్త్ ఈస్ కాల్డ్ జియోలజీ. ద వన్ హూ స్టడీస్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ జియోలజిస్ట్. అకార్డింగ్ టు జియోలజిస్ట్ మినరల్ అంటే ఏంటంటే, మినరల్ ఈజ్ ఏ హోమోజీనియస్ నేచురలీ అక్కరింగ్ సబ్స్టెన్స్ విత్ ఏ డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనమాట. అంటే హోమోజీనియస్ అంటే మినరల్లో కంపోజిషన్ మొత్తం ఒకటే ఉండాలి, హోమోజీనియస్గా ఉండాలి, వేరే 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 ఉండకూడదు. ఒక సింగిల్ హోమోజీనియస్ నేచురలీ అక్కరింగ్ సబ్స్టెన్స్. మినరల్ అనేది నేచురలీ అక్కరింగ్. సో నేచురలీ అక్కరింగ్, ఇట్ షుడ్ బి హోమోజీనియస్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనమాట. లోపల స్ట్రక్చర్ అనేది ఒకేలా ఉండాలి, మళ్ళీ డిఫరెంట్ అన్డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉండకూడదు. అలా ఉంటే దాన్ని మినరల్ అంటాం. సో మినరల్ ఈజ్ ఏ హోమోజీనియస్ నేచురలీ అకరింగ్ సబ్స్టెన్స్ విత్ డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్. అయిపోయింది. మినరల్స్లో ఒక స్మాల్ సాఫ్ట్ టాల్క్ నుంచి హార్డెస్ట్ డైమండ్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మినరల్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంపోజిషన్ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మినరల్ అనేది ఎలా క్లాసిఫై చేస్తాం, అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, బేస్డ్ ఆన్ ఫిజికల్ అండ్ కెమికల్ కండిషన్స్ అనమాట. ఫిజికల్ అండ్ కెమికల్ కండిషన్స్ వల్ల ఏమేమి వ్యారీ అవుతుందంటే, ఆ మినరల్ కలర్ కావచ్చు, ఆ మినరల్ యొక్క హార్డ్నెస్, అది స్ట్రాంగ్ ఉందా, సాఫ్ట్గా ఉందా, అది కావచ్చు. నెక్స్ట్ అది క్రిస్టలిన్ ఫామ్, అంటే దాంట్లో క్రిస్టల్స్ ఉంటాయి. అంటే క్రిస్టలిన్ ఫామ్ అంటే ఇప్పుడు డైమండ్ ఈజ్ ఏ క్రిస్టల్, సో ఆ క్రిస్టలిన్ ఫామ్ కావచ్చు. లషర్ అంటే కొన్ని మినరల్స్ షైనీగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ షైనీగా ఉంటుంది, ఇట్ ఈజ్ ఎ మినరల్. కాపర్, గోల్డ్, సిల్వర్, ఇవన్నీ ఓకే. మరి కోల్ ఈజ్ ఆల్సో మినరల్, రైట్? But that mineral is it shiny? Is it luster? No. And for example mica, is it luster? No. So a luster property అనేది కూడా మినరల్ అనేది క్లాస్ వ్యారీ అవుతుంది అనమాట, బికాస్ ఆఫ్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో ఇదంతా
మనం క్లాసిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినరల్ అనేది ఎలాగ క్లాసిఫై అవుతుంది బేస్డ్ ఆన్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ వల్ల ఏ ఫ్యాక్టర్స్లో క్లాసిఫై అవుతుంది అంటే ఈ కలర్ కావచ్చు, టెక్స్చర్ కావచ్చు, హార్డ్నెస్ కావచ్చు, డెన్సిటీ కావచ్చు, ఇలా మనం నెంబర్ ఆఫ్ థింగ్స్ చెప్పొచ్చు అనమాట. సరే, నెక్స్ట్ పేజ్ టర్న్ చేసినట్టయితే ఇక్కడ స్టడీ ఆఫ్ మినరల్స్ బై జియోగ్రాఫర్స్ అండ్ జియాలజిస్ట్స్. స్టడీ ఆఫ్ మినరల్స్ బై జియోగ్రాఫర్స్ అండ్ జియాలజిస్ట్స్ అంటే వీళ్ళు సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఈ మినరల్స్ని స్టడీ చేయడం వల్ల ఈ ల్యాండ్ ఫామ్స్, ఈ ఎర్త్ క్రస్ట్, ఈ ల్యాండ్ ఫామ్స్ ఎలా ఫామ్ అయ్యాయి అని తెలుసుకోవచ్చు అంట. ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో ఒక మినరల్ అవైలబుల్లో ఉందనుకో, ఆ మినరల్ని కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారానో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఫాజిల్ ఫ్యూయల్ కంటెంట్ ఎక్కువ ఒక చోట లభిస్తుంది అంటే దే కేమ్ టు నో, జియాలజిస్ట్ ఆర్ జియోగ్రఫర్స్ కేమ్ టు నో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదైనా ఎర్త్క్వేకో ఏదైనా డిజాస్టర్ జరిగి చాలా లివింగ్ ఆర్గానిజమ్స్ చనిపోయి అలానే డీప్ ఎర్త్లో బరీ అవ్వడం వల్ల అది ఫాజిల్స్గా కన్వర్ట్ అయ్యాయి అని వీ కెన్ కేమ్ టు నో అనమాట. అలాగా నెక్స్ట్ ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎంత ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్గా 4 మార్క్స్కో 8 మార్క్స్కో ఇచ్చేయచ్చు. మోడ్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ మినరల్స్. మోడ్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ మినరల్స్ అంటే మినరల్స్ మనకి ఎలా లభిస్తాయి. పాయింట్ నెంబర్ 1, ఇగ్నీషియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్. మినరల్స్ మే అక్కర్ ఇన్ దీస్ రాక్స్ అనమాట. అంటే ఇగ్నీషియస్ రాక్స్ అంటే ఏంటి, మెటమార్ఫిక్ రాక్స్ అంటే ఏంటి, సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి, ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇగ్నీషియస్ రాక్స్ అంటే వాల్కెనో ఎరప్ట్ అవుతుంది కదా, ఆ లావా బయటకు వస్తుంది కదా, ఆ లావా బయటకు వచ్చి డ్యూ టు వెదర్ కండిషన్స్, అట్మాస్ఫియర్ వల్ల అది కూల్ అయ్యి హార్డ్గా తయారవుతుంది రాయిలాగా. ఆ రాళ్ళనే ఇగ్నీషియస్ రాక్స్ అంటాం. అంటే రాక్స్ ఫార్మ్డ్ డ్యూ టు వాల్కనిక్ యాక్టివిటీస్ అనమాట. సో ఆ రాక్స్ని ఇగ్నీషియస్ రాక్స్ అంటాం. మెటమార్ఫిక్ రాక్స్ అంటే అది ఇగ్నీషియస్ రాక్ కావచ్చు, సెడిమెంటరీ రాక్ కావచ్చు. సెడిమెంటరీ రాక్ అంటే నథింగ్ బట్ స్మాల్ సెడిమెంట్స్గా స్టోన్ అనేది బ్రేక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం నదులు ప్రవహిస్తూ ఉంటే ఆ మట్టి కొట్టుకుంటూ వెళ్ళి ఒక చోట డిపాజిట్ అయ్యి గట్టిగా గడ్డలుగా తయారవుతుంది. అంటే సెడిమెంట్స్ ద్వారా ఫామ్ అయిన రాక్ కాబట్టి సెడిమెంటరీ రాక్ అనమాట. సో ఇగ్నీషియస్ రాక్ కావచ్చు, సెడిమెంటరీ రాక్ కావచ్చు. దేనికి ఏ యాక్షన్కి గురవుతాయి? వెదర్ యాక్షన్కి. అంటే క్లైమేట్ కావచ్చు, రెయిన్ఫాల్ కావచ్చు, విండ్ కావచ్చు, హీట్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటికీ గురవ్వడం వల్ల దాని యొక్క ఫామ్ని చేంజ్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇగ్నీషియస్ రాక్ ఒక 1 kg రాక్ తీసుకుందాం. ఇగ్నీషియస్ రాక్ను 1 kg రాక్ తీసుకునేసి ఓపెన్ ప్లేస్లో పెట్టేసామంటే కొన్ని వందల సంవత్సరాలు, నేను ఏది 1 year 2 years అయితే కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ వెదర్ కండిషన్స్కి గురవడం వల్ల, క్లైమాటిక్ కండిషన్స్కి గురవడం వల్ల ఖచ్చితంగా వెయిట్ తగ్గుతుంది. ఎందుకంటే అది స్మాల్ గ్రాన్యూల్స్గా, స్మాల్ సెడిమెంట్స్గా బ్రేక్ అయ్యి వెదర్ యాక్షన్స్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. దాని షేప్ మారిపోతుంది, దాని మేబీ కెమికల్ ప్రాపర్టీ కూడా మారచ్చు, కంపోజిషన్ కూడా మారచ్చు. సో దీన్ని మెటమార్ఫిక్ రాక్ అంటాం. సో ఫస్ట్ పాయింట్ వాడు ఏం చెప్పాడు, ఇగ్నీషియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్ మినరల్స్ మే అక్కర్ ఇన్ ద క్రాక్స్, సర్వీసెస్, ఫాల్ట్స్ అండ్ జాయింట్స్. అంటే ఇప్పుడు భూమిలో పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, ఈ రాళ్ళు ఏంటంటే క్రాక్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మనం కొండలకి వెళ్తాం, కొండల్లో పెద్ద గుట్టలు ఉంటాయి, అక్కడ పెద్ద రాళ్ళు, చీలికలు ఉంటాయి. ఆ క్రాక్స్ నుంచి మినరల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సర్వీసెస్ అంటే కూడా పగుళ్ళు, ఆ రాళ్ళు యొక్క పగుళ్ళు, పెద్ద రాళ్ళు పడిపోతాయి, అవి మినరల్స్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫాల్ట్స్ ఆర్ జాయింట్స్. జాయింట్స్ ఏంటంటే ఒక రాయి ఇంకో రాయి జాయింట్ అయ్యే చోట కావచ్చు. ఫాల్ట్ అంటే ఒక రాయి ఇంకో రాయి బార్డర్, అంటే బ్రేక్ అయినాక వచ్చే బార్డర్ స్టోన్ కావచ్చు. ఈ ప్లేసెస్లో ఎక్కువగా మనం మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. మినరల్స్ అవైలబుల్, అదొకటి. నెక్స్ట్ పాయింట్, ఓకే, ఇదే పాయింట్లో మనకి ఏమని చెప్పాడంటే, ఇప్పుడు ఇక్కడ మినరల్స్ అవైలబుల్లో వస్తాయి కదా, ఇక్కడ స్మాల్ క్వాంటిటీలో మనకు అవైలబుల్లో ఉంటే దాన్ని వీన్స్ అంటాం. అదే లార్జ్ క్వాంటిటీలో మినరల్స్ మనకు దొరికాయంటే దాన్ని లోడ్స్ అంటాం. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. వీన్స్ అంటే ఏంది, లోడ్స్ అంటే ఏంది అని అడగచ్చు. సో ఇలాగ ఇగ్నీషియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్ నుంచే అవైలబుల్ అయ్యే మనకు మినరల్స్ ఏంటంటే కాపర్ కావచ్చు, జింక్ కావచ్చు, లెడ్ కావచ్చు, టిన్ కావచ్చు, ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ పాయింట్, సెడిమెంటరీ రాక్స్. ఎ నెంబర్ ఆఫ్ మినరల్స్ అక్కర్స్ ఇన్ ద బెడ్స్
ఆర్ లేయర్స్. బెడ్స్ అంటే ఏంటంటే రివర్ బెడ్ ఉంది కదా, రివర్ బెడ్ ఇన్ ద సెన్స్ రివర్ ఫ్లో అవుతుంది, ఆ ఛానల్నే రివర్ బెడ్ అంటాం. అక్కడ నుంచి మనం ఇది నేను ఫస్ట్ వాటర్ రిసోర్సెస్లో కూడా ఐ థింక్ వీ డిస్కస్డ్ అనమాట. సో అలాగా ఆ సెడిమెంట్స్ అన్ని కొట్టుకెళ్తుంది కదా, రివర్ బెడ్గా ఫామ్ అవుతుంది. అంటే ఆ కొట్టుకెళ్ళి ఒక లేయర్గా మట్టి ఫామ్ అవుతుంది. అక్కడ బిట్వీన్ ద బర్డ్స్ అంటే బిట్వీన్ దోస్ సెడిమెంటరీ బెడ్స్ మినరల్స్ విల్ బి అకరింగ్ అనమాట. సో ఇక్కడ ఎలాంటి మినరల్స్ మనకు అవైలబుల్లో ఉంటాయంటే జిప్సమ్ కావచ్చు, పొటాషియం సాల్ట్ కావచ్చు, ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమని ఇచ్చాడు, మినరల్స్ ద డికంపోజిషన్ ఆఫ్ సర్ఫేస్ రాక్ అండ్ ద రిమూవల్ ఆఫ్ సాల్యుబుల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆల్సో ఫార్మ్ ద మినరల్స్ అనమాట. అంటే సర్ఫేస్ రాక్ అంటే ఏంటి, ఇందాక నేను చెప్పిన పాయింట్, ఫస్ట్ పాయింట్లో చెప్పిన పాయింటే, డ్యూ టు మెటమార్ఫిక్ యాక్టివిటీస్ సర్ఫేస్ రాక్ అనేది డికంపోజిషన్ జరుగుతుంది డ్యూ టు వెదరింగ్. ఓకేనా, ఈ వెదరింగ్ ద్వారా డికంపోజిషన్ జరగడం వల్ల మినరల్ అనేది ఫామ్ అవుతుంది, అదొక పాయింట్. ఇలా ఫామ్ అయ్యేది మనకు బాక్సైట్ కావచ్చు ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ అలానే పేజ్ టర్న్ చేద్దాము. ఈ టాపిక్ ఐ థింక్ ఇంకా టూ హెడ్డింగ్స్ ఉన్నాయి దీంట్లోనే. సర్టెన్ మినరల్స్ మే అక్కర్ యాజ్ అల్యూవియల్ డిపాజిట్స్ ఇన్ శాండ్స్ ఆఫ్ వ్యాలీ ఫ్లోర్స్ అండ్ బేస్ ఆఫ్ ద హిల్స్ అనమాట. అంటే అల్యూవియల్ డిపాజిట్స్ అంటే మనకు తెలుసు, నదరన్ ప్లెయిన్స్లో, పెరినియల్ రివర్ బ్యాంక్స్, ఇండో-గ్యాంజెటిక్ ప్లెయిన్స్లో అల్యూవియల్ డిపాజిట్స్ ఉంటాయి. మనం ఫస్ట్ లెసన్లో కూడా తెలుసుకున్నాం, సాయిల్ చాప్టర్లో. ఓకే, ఇక్కడ కొండల యొక్క పిడమౌంట్ ప్లాట్యూస్ అని కూడా చెప్పాను ఫస్ట్ లెసన్లో. పిడమౌంట్ ప్లాట్యూస్ అంటే ఇలా వ్యాలీ ఉంటుంది కదా, ఈ వ్యాలీ యొక్క డౌన్ పోర్షన్ దగ్గర ఉన్న ప్లెయిన్ని పిడమౌంట్ ప్లెయిన్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనకు ప్లేసర్ డిపాజిట్స్ అంటారు. ఇక్కడ మనకు అవైలబుల్లో ఉండే మినరల్స్ని ప్లేసర్ డిపాజిట్స్ అంటాం. ఇక్కడ కూడా మినరల్స్ రిచ్ కంటెంట్లో దొరుకుతాయి అన్నమాట. గోల్డ్, సిల్వరు, టిన్ను ఎక్సెట్రా. నెక్స్ట్, ఓషన్ వాటర్ కంటైన్ వ్యాస్ట్ క్వాంటిటీస్ ఆఫ్ మినరల్స్. ఇది మనందరికీ తెలిసిందే, ఓషన్లో వ్యాస్ట్ క్వాంటిటీ ఆఫ్ మినరల్స్ అనేది దొరుకుతుంది. మనకు అందరికీ తెలిసింది ఏంటంటే కామన్ సాల్ట్, రాక్ సాల్ట్. నెక్స్ట్ మనకు తెలియంది ఏంటంటే మెగ్నీషియం కానీ బ్రోమిన్ ఇలాంటి హ్యూజ్ క్వాంటిటీలో దొరుకుతుంది అన్నమాట ఓషన్ వాటర్స్లో, సీ వాటర్స్లో. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు వెరీ క్విక్గా మనం క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. క్లాసిఫికేషన్కి ఇక్కడ ఒక ఫిగర్ ఉంది. ఈ ఫిగర్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్గా ఈ ఫిగర్ని రాసినా కూడా ఈ ఫిగర్నే 4 మార్క్స్కి అడిగేయచ్చు. ఈ ఫ్లో చార్ట్ని సింపుల్. మినరల్స్ అనేది మేజర్గా 3 క్లాసిఫికేషన్స్: మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్, ఎనర్జీ మినరల్స్. ఓకే, ఇప్పుడు మెటాలిక్ మినరల్స్ని మళ్ళీ 3 టైప్స్లో డివైడ్ చేశాడు: ఫెర్రస్ మినరల్స్, నాన్ ఫెర్రస్ మినరల్స్, ప్రీషియస్ మినరల్స్. ఫెర్రస్ మినరల్స్ అంటే ఏంటంటే ఏ మినరల్లో అయినా ఐరన్ కంటెంట్ ఉంది అంటే దాన్ని ఫెర్రస్ మినరల్స్ అంటాం. నాన్ ఫెర్రస్ మినరల్స్ అంటే ఏ మినరల్లో అయినా ఐరన్ కంటెంట్ ఉండకూడదు బట్ ఇట్ ఈస్ అ మెటాలిక్ మినరల్, సో దాన్ని నాన్ ఫెర్రస్ మినరల్ అంటాం. ప్రీషియస్ మినరల్స్ అంటే కాస్ట్లీ, గోల్డ్, సిల్వరు, డైమండ్ లాంటివి. ఓకే, ఇప్పుడు నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే దోస్ మినరల్స్ డు నాట్ ఎగ్జిబిట్ మెటాలిక్ ప్రాపర్టీస్, దోస్ ఆర్ నాన్ మెటాలిక్. ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్పట్లేదంటే మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఆ టాపిక్లోకి వెళ్ళినప్పుడు పర్టికులర్గా. ఎనర్జీ మినరల్స్ అంటే ఏ మినరల్స్ని అయితే మనం ఎనర్జీ రిసోర్సెస్ కోసం యూజ్ చేస్తున్నామో వాటిని ఎనర్జీ మినరల్స్ అంటాం. ఓకే, ఇదే క్లాసిఫికేషన్. ఇప్పుడు ఈ పేజ్ టర్న్ చేసినామంటే డైరెక్ట్గా వాడు ఫెర్రస్ మినరల్స్ ఇచ్చాడు. ఫెర్రస్ మినరల్స్ గురించి డిస్కస్ చేయక ముందు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని ఇచ్చాడు, ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటంటే మనం ఇండియాలో మేఘాలయ అనే స్టేట్లో అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఈ ర్యాట్ హోల్ మైనింగ్ ఏంటంటే మైనింగ్ అనేది అండర్ గ్రౌండ్ మైనింగ్ చేస్తారు. ఎలాగంటే అండర్ గ్రౌండ్ మైనింగ్ ర్యాట్ హోల్, ఎలుక బూర పెడుతుంది కదా, అలాగా స్మాల్ హోల్ని పెట్టేసి భూమి లోపల అలానే వెళ్తారనమాట. అంటే పెద్ద పెద్ద గనులు లాగా తవ్వరు, మైన్స్ లాగా, క్వారీస్ లాగా స్మాల్ హోల్స్ పెట్టేసి ఆ హోల్స్ గుండా వెళ్ళి మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది ఎంత డేంజరస్ అంటే అండర్ గ్రౌండ్ వెళ్తాం, ఒక్కవేళ ఎర్త్క్వేక్ కానీ, అంటే ఎర్త్క్వేక్ ఇన్ ద సెన్స్ ఆ ల్యాండ్ కానీ కూలిపోయినా లోపలే చనిపోవాల్సిన పరిస్థితి. ఇంకోటి ఆక్సిజన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి ఎసిడిక్ ఫ్యూమ్స్ అక్కడ ఉంటాయన్నమాట. మినరల్స్ ఎక్స్ట్రాక్షన్ కదా, ఆ గాలిలో కూడా ఎసిడిటీ ఉంటుందన్నమాట. ఎసిడిటీ, నెక్స్ట్ పొల్యూటెంట్ గ్యాస్, ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్
ఇక్కడ ఏంటంటే కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ టెక్నిక్ను వాడతారు. మేజర్లో చిన్నపిల్లల్ని వాడతారనమాట. ఎందుకంటే స్మాల్ హోల్స్లో చిన్నపిల్లలు ఈజీగా వెళ్ళి రావచ్చు అని. వాళ్ళకి ఆక్సిజన్ కంటెంట్ సరిపోక వాళ్ళు ఇబ్బంది పడి ఎన్నో డెత్స్ అనేది జరిగాయి. సో దీన్ని సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అనేది బ్యాన్ చేసింది అనమాట. అంటే ఇల్లీగల్గా ప్రకటించింది ర్యాట్ హోల్ మైనింగ్ చేయకూడదు అని. సో ఇప్పుడు ఎందుకు మనం ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇచ్చాడంటే మైనింగ్ ఎంత హజార్డస్, మైనింగ్లో ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంది అని ఎస్పెషల్గా తెలుసుకోవడానికి. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మనము మైన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైన్ అంటే ఏంటంటే ఒక మినరల్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక పర్టికులర్ ఏరియాని మనము యూజ్ చేస్తూ ఉంటే, అంటే లైక్ దాన్ని తవ్వకాలకు వాడడము, కంప్లీట్ అవైలబుల్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్, దాన్నే మైన్ అంటాం అనమాట. మైన్ నథింగ్ బట్ మినరల్లో ఫస్ట్ 4 letters మైన్. సో మినరల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేసే ప్రాంతాన్ని మైన్ అంటాము. ఓకే, ఫెర్రస్ మినరల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫెర్రస్ మినరల్ అంటే ఏంటి? మెటాలిక్ మినరల్లో ఫెర్రస్ మినరల్. ఫస్ట్ మెటాలిక్ మినరల్ అంటే ఏంటి? మినరల్స్ విచ్ ఎగ్జిబిట్స్ మెటాలిక్ ప్రాపర్టీస్. మెటాలిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? మెటల్, అసలు మెటల్కి ఉండాల్సిన ప్రాపర్టీస్, ఇట్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, అవునా? ఇట్ కెన్ పాస్ త్రూ హీట్, కెన్ బి ఈజీలీ పాస్ త్రూ ఇట్. నెక్స్ట్ డక్టిలిటీ, మ్యాలిబిలిటీ, సొనారిటీ. డక్టిలిటీ, మ్యాలిబిలిటీ అంటే ఏంటి? మ్యాలిబిలిటీ అంటే ఏ మెటల్ ఇట్ కెన్ బి మేడ్ ఇంటూ థిన్ షీట్స్గా అవి వీ కెన్ మేడ్ ఇట్. ఆర్ ఎల్స్ డక్టిలిటీ అంటే ఏంటి? మనం దాన్ని బెండ్ చేయొచ్చు వేరే డిఫరెంట్ షేప్స్లోకి వితౌట్ బ్రేకింగ్ ఇట్. సో ఈ ప్రాపర్టీ. సొనారిటీ అంటే ఏంటి? శబ్దం రావాలి కొడితే, గంట తీసుకో ఏదైనా, అప్పుడు గోల్డ్ ఇలా ఏవైనా కూడా సౌండ్ వస్తుంది కదా, అలాంటివి. సో వీటిని మెటల్స్ అంటాం. సో మెటాలిక్ మినరల్స్ అంటే ఈ మినరల్స్ ఈ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేయాలి. నెక్స్ట్ మెటాలిక్ మినరల్స్లో ఫెర్రస్ మినరల్స్ అంటే ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఐరన్ కంటెంట్ ఉంటుంది, వాటిని ఫెర్రస్ మినరల్స్ అనేసినాం. సో ఇప్పుడు ఆ వాటిలో ఉన్న మినరల్స్ ఏంటి? ఇప్పుడు ఫెర్రస్ మినరల్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? నెంబర్ 1 వాడిచ్చింది ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ అంటే ఏంటి? ఫస్ట్ ఓర్ అంటే ఏంటో డిస్కస్ చేసుకోవాలి. ఓర్ ఫస్ట్ ఓర్ అంటే ఏంటి? ఓర్ ఈజ్ ఎ మినరల్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సింగిల్ మినరల్, బట్ నాట్ ఓన్లీ కంప్లీట్ ప్యూర్ మినరల్ విత్ అదర్ ఇంప్యూరిటీస్ ఆల్సో. అంటే మినరల్ అనేది మనకు ఓర్ నుంచి వస్తుంది. ఓర్ అంటే ఏంటంటే ఒక హ్యూజ్ రాక్, దాంట్లో మినరల్ ఉంటుంది, ఈ వేస్టేజ్ మొత్తం కూడా ఉంటుంది. ఆ వేస్టేజ్ని రిమూవ్ చేస్తే వచ్చేదే మినరల్. అర్థమైందా? సో ఓర్ అంటే ఏంది, మినరల్ అంటే ఏంది? ఓర్ నుంచి మినరల్ వస్తుంది, మినరల్ నుంచి ఓర్ రాదు. ఇది ఒక చిన్న కన్ఫ్యూజను, సో క్లారిటీ తెచ్చుకోండి. ఓకే, ఐరన్ ఓర్ అనేది బేసిక్ మినరల్ అనమాట. దేనికి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి. ఎందుకంటే ఐరన్ ఇప్పుడు ఏ వెహికల్ కావచ్చు, ఏ ఇండస్ట్రీ కావచ్చు, దేనికైనా కావాల్సింది ఐరన్ అనమాట. సో ఐరన్ ఓర్ అబండెంట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి ఇండియాలో ఐరన్ ఓర్ అయితే మాత్రము. నెక్స్ట్ ఐరన్ ఓర్ అనేది మనకి ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉంది కూడా మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఐరన్ ఫస్ట్ దాంట్లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెటైట్ అంటే అప్ టు 70% ఆఫ్ హై కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉండాలన్నమాట, దాన్ని మ్యాగ్నెటైట్ అంటాం. నెక్స్ట్ హెమటైట్ అంటే 50 to 60% ఆఫ్ ఐరన్ ఉంటుంది. అంటే ఇందాక 70% అన్న మ్యాగ్నెటైట్, మిగిలిన 30% ఏముంటుంది అంటే అదర్ ఇంప్యూరిటీస్. అలానే హెమటైట్లో 50 to 70% అన్నాం, 50 to 60% అన్నాం, మిగిలిన 40% ఏముంటుంది అంటే ఇంప్యూరిటీస్. సో ఈ రెండిట్లో హై రిచ్ కంటెంట్ ఉన్న ఐరన్ ఏంటి? మ్యాగ్నెటైట్. ఓకే, నెక్స్ట్ మనకు 2018-19 టైంలో తీసుకున్నట్టయితే, ఇది ఒక కీ ఫ్యాక్ట్ వాళ్ళు ఇచ్చారు. 2018-19 టైంలో తీసుకున్నట్టయితే 97% ఆఫ్ ఐరన్ అంటే ఇండియాలో మనకు ప్రొడ్యూస్ అయ్యే ఐరన్లో 97% మనకు ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్ నుంచే మనకు వచ్చిందనమాట. రిమైనింగ్ 3% ప్రొడక్షన్ అనేది మిగిలిన 3 స్టేట్స్లో వచ్చింది. ఓకే, అలానే పేజ్ టర్న్ చేశారంటే ఐరన్ బెల్ట్ అంటే ఏంటంటే ఇండియాలో ఎక్కడెక్కడ ఏ స్ట్రెచ్ నుంచి ఏ స్ట్రెచ్ వరకు, ఒక స్టేట్ తీసుకుంటే స్టేట్ మొత్తం అవైలబుల్లో ఉండదు. ఇప్పుడు ఒక 2-3 స్టేట్స్కి స్ట్రెచ్ చేసి దాన్ని ఒక బెల్ట్లా డివైడ్ చేసి ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఐరన్ అనేది ఎక్కడెక్కడ మనకు అవైలబుల్లో ఉంది అంటే మేజర్లీ 3 బెల్ట్స్ ఇచ్చాడు. 4 ఇచ్చాడు. ఓకే, ఒకటి ఒడిశా జార్ఖండ్ బెల్ట్ అనమాట.
ఒడిషా జార్ఖండ్ బెల్ట్లో ఏ ఏ ప్రాంతాల్లో కొద్దిగా పర్టికులర్గా మనం గమనించినట్టయితే బదంబహార్ మైన్స్ ఇన్ మయూర్భంజ్ అండ్ కేందుజార్ డిస్ట్రిక్ట్ అనమాట. అంటే ఇది ఎక్కడుంది? ఒడిషా జార్ఖండ్ బార్డర్ ఏరియా మొత్తం బెల్ట్ అనమాట. ఇది నేను మ్యాప్లో చూపించచ్చు, మ్యాప్ డిస్ప్లే చేస్తాను. ఐ థింక్ ఇప్పుడే డిస్ప్లే చేస్తాను. ఓకే, ఇక్కడ ఏంటి? హై గ్రేడ్ హెమటైట్ ఓర్ అనమాట. హెమటైట్ ఓర్ అంటే 50 to 60% ఆఫ్ కార్బన్. ఇది మనము డిస్కస్ చేసుకునేటప్పుడే రిమెంబర్ చేసుకుంటే మనకు గుర్తుంటుంది ఏది రిచ్ కంటెంట్ ఐరన్ ఉండేది, మ్యాగ్నటైట్, దానికంటే తక్కువ హెమటైట్ అలాగా. ఓకే, జార్ఖండ్లో అయితే సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ అనమాట. నెక్స్ట్ నౌమోది, ఇవంతా ఒడిశా జార్ఖండ్ బెల్ట్కి సంబంధించింది. ఈ ప్లేసెస్ని అయితే అంత స్ట్రెస్ చేసి అయితే గుర్తుపెట్టుకోకండి. ఐ థింక్ దట్ మచ్ ఇంపార్టెంట్ అయితే కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఒడిషా జార్ఖండ్ బెల్ట్, ఒక బెల్ట్. దీన్ని మ్యాప్లో మనము లైన్ చేయాలి, గ్రాఫ్ చేయాలి. ఎలాగో నేను చెప్తాను, పాయింట్ పెట్టడానికి ఉండదు. ఎందుకంటే ఒడిషా జార్ఖండ్ బెల్ట్ అంటే అది ఒక పాయింట్ కాదు, ఒక స్ట్రెచ్ కాబట్టి దాన్ని ఎలాగ మ్యాప్లో లొకేట్ చేయాలో కూడా నేను చెప్తాను. ఓకే, దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్ అనమాట. దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్ అనేది ఈ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర, అంటే ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర స్ట్రెచ్లో ఉండే ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్టింగ్ ప్లేసెస్ అన్నిటినీ కలిపి దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్గా క్లాసిఫై చేశారు. ఇక్కడ కూడా వెరీ హై గ్రేడ్ హెమటైట్ ఓర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 14 డిపాజిట్స్ అనమాట. అంటే ఈ స్ట్రెచ్లో 14 డిపాజిట్, అంటే 14 ప్లేసెస్లో మనము ఎక్స్ట్రాక్షన్ చేస్తాము హై గ్రేడ్ హెమటైట్ ఓర్నే. ఇక్కడ నుంచి సౌత్ కొరియాకి, విశాఖపట్నంకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫ్రమ్ విశాఖపట్నం టు సౌత్ కొరియా, జపాన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఒడిశా జార్ఖండ్ బెల్ట్ అయిపోయింది, దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు బళ్ళారి, చిత్రదుర్గ, చిక్మంగళూరు, తుమకూరు బెల్ట్. ఏంటి? బళ్ళారి, చిత్రదుర్గ, చిక్మంగళూరు, తుమకూరు బెల్ట్ అనమాట. ఇది కర్ణాటకలో ఉంది. ఇక్కడ ఏంటంటే ఐరన్ ఓరు హై గ్రేడ్ హెమటైట్ ఓరే. ఇక్కడ కుడ్రేముఖ్ మైన్స్ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. లాస్ట్ లెసన్లో వెస్టర్న్ ఘాట్స్లో స్ట్రెచ్ అయ్యే స్టేట్స్ అన్న కర్ణాటక కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉండే కర్ణాటకలో కుడ్రేముఖ్ మైన్స్ ఉంది. ఇది కూడా ఈ స్ట్రెచ్ కిందకే వస్తుంది. ఏ స్ట్రెచ్ కిందకి? బళ్ళారి, చిత్రదుర్గ, చిక్మంగళూరు, తుమకూరు బెల్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 100% ఆఫ్ ఐరన్ ఓర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. ద కుడ్రేముఖ్ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక అరే 100% ఎక్స్పోర్ట్ యూనిట్. అంటే ఇక్కడ నుంచి వచ్చేది 100% ఎక్స్పోర్టింగ్కే వాడతారనమాట. నెక్స్ట్ కుడ్రేముఖ్ డిపాజిట్స్ ఆర్ నోన్ టు బి ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ నుంచి ఎక్స్పోర్టింగ్ జరిగేది వన్ ఆఫ్ ద లీడింగ్ అండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టింగ్ ఐరన్ ఓర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్ర గోవా బెల్ట్. మహారాష్ట్ర నుంచి గోవా, వెస్టర్న్ ఘాట్సే కదా ఇది కూడా. అంటే మహారాష్ట్ర నుంచి గోవా అంటే మిడిల్లో కర్ణాటక కూడా కొద్దిగా ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ ఏంది? స్టేట్ ఆఫ్ గోవా అండ్ రత్నగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ స్ట్రెచ్లో ఉండే ఐరన్ ఓర్ అవైలబిలిటీని మొత్తాన్ని మనం ఈ బెల్ట్ కింద క్లాసిఫై చేస్తాం అనమాట. సో 1, 2, 3, 4 క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏంటి? ఒడిశా జార్ఖండ్ ఈ బెల్ట్ను మనం లైన్ చేయాలి. ఒకటి దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్, దాన్ని లైన్ చేయాలి. నెక్స్ట్ బళ్ళారి, చిత్రదుర్గ, చిక్మంగళూరు, తుమకూరు బెల్ట్ లైన్ చేయాలి. ఇప్పుడు చిత్రదుర్గ, చిక్మంగళూరు అండర్లైన్ చేయమన్నారు అంటే ఏం లేదు, ఇప్పుడు అది కర్ణాటక అని మనకు తెలుసు. కర్ణాటక స్టేట్ ఉంటుంది. కర్ణాటక స్టేట్ని మనము గుర్తుపెట్టుకుంటే చాలు మ్యాప్లో. అక్కడ అండర్లైన్ ఇలా చేస్తే చాలు, లైన్ ఇలా లైన్ చేస్తే చాలు. మనం పాయింట్ పెట్టేస్తున్నాం మీరు, లేదా పాయింట్ కూడా పెట్టట్లా. ఎలా ఉందంటే కొంతమంది నేను అబ్జర్వ్ చేసినంత వరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒడిశా జార్ఖండ్ బెల్ట్ అనుకో, ఒడిశా జార్ఖండ్ బెల్ట్ అని రాస్తున్నారు. అది ఎక్కడుందో పాయింట్ చేయట్లా, లైను గ్రాఫ్ కూడా ఇలా పెట్టట్లేదు అనమాట. నువ్వు జస్ట్ మ్యాప్ మీద ఒడిశా జార్ఖండ్ బెల్ట్ అని రాస్తే అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు. సో వీ హ్యావ్ టు కీప్ ఎ పాయింట్ ఫర్ పర్టికులర్ లొకేషన్స్. ఫర్ రివర్స్, ఫర్ బెల్ట్స్ we have to graph a line. ఓకేనా? I'll show it. ఓకే, మనం ఇప్పుడు మ్యాంగనీస్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాంగనీస్ అనేది ఫెర్రస్ మినరల్లోనే ఇంకొకటి ఐరన్ ఓర్ తర్వాత. ఇప్పుడు మ్యాంగనీస్ అనేది ఎక్కువగా మనము ఎక్కడ వాడతామంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో, లేదా ఫెర్రో మ్యాంగనీస్ అల్లాయ్స్. అల్లాయ్ అంటే మీకు తెలుసు, మిక్చర్ ఆఫ్ 2 or more metals or minerals is called alloy. సో ఫెర్రో మ్యాంగనీస్ అల్లాయ్స్లో కావచ్చు, లేదంటే
స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలా అంటే 1 ton ఆఫ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే 10 kgs ఆఫ్ మ్యాంగనీస్ కావాల్సి వస్తుంది. సో మ్యాంగనీస్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఒక పై చార్ట్ ఇచ్చాడు. ఈ పై చార్ట్ ఐ థింక్ ఇప్పుడు మీకు ఇక్కడ పై చార్ట్ కనపడుతుంది. ఈ పై చార్ట్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ పై చార్ట్లో ఏంటి, దీన్ని బట్టి మనకు ఇలానే, ఎందుకంటే పై చార్ట్ని ఇప్పుడు నేను ఇంత ఫోకస్డ్గా దీంట్లో ఈ లెసన్లో పర్టికులర్గా చూపిస్తున్నాను అంటే మీకు తెలుసు ఇప్పుడు ప్యాటర్న్ మారింది. పై చార్ట్స్ ఇచ్చేసి ఒక 4-5 క్వశ్చన్లు అడిగారు సార్ సింపుల్గా, అందుకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ పై చార్ట్ని చూడండి, లేదా మీరు ముందర టెక్స్ట్ బుక్ పెట్టుకొని మీరు అక్కడ ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ పై చార్ట్లో మ్యాంగనీస్ యొక్క అవైలబిలిటీ ఎక్కువ ఎక్కడుంది, ప్రొడక్షన్ ఎక్కువ ఎక్కడుంది? ఓకే, మధ్యప్రదేశ్. సెకండ్ హైయెస్ట్ ఎక్కడుంది? ఓకే, మహారాష్ట్ర. అన్నిటికంటే తక్కువ అంటే ఇప్పుడు అదర్స్ 2% అన్నారా, అలా కాకుండా ఇక్కడ ఇచ్చిన స్టేట్స్లో తక్కువ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. ఇలాగ మనం గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. లేదు ఇది ఇచ్చేసి గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ వేర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మ్యాంగనీస్ ఇస్ టేకెన్ ప్లేస్ ఇన్ ఇండియా అంటాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అని రాసేస్తే అయిపోతుంది. సో ఈ పై చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకే నేను చెప్పాను హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్ అనమాట. నెక్స్ట్ మ్యాంగనీస్ గురించి చెప్పాను, పెస్టిసైడ్స్లో, ఇన్సెక్టిసైడ్స్లో అంతా కూడా వాడతారు, బ్లీచింగ్ పౌడర్స్లో అంతా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాన్ ఫెర్రస్ మినరల్స్. ఇక్కడే హెడ్డింగ్ ఉంది, నాన్ ఫెర్రస్ మినరల్స్ అనమాట. నాన్ ఫెర్రస్ మినరల్స్ అంటే ఏంటంటే ఫెర్రిక్ కంటెంట్ ఉండదు, అంటే ఐరన్ కంటెంట్ ఉండదు, పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఇండియాస్ రిజర్వ్స్ అనేది మామూలుగా ఇంతసేపు మనం ఫెర్రస్ మినరల్స్ మాట్లాడుకున్నాం కదా, అవి ఉన్నంత క్వాంటిటీలో నాన్ ఫెర్రస్ మినరల్స్ అనేది అంత అవైలబిలిటీ లేవు ఇండియాలో. అంటే లైక్ నాట్ దట్ మచ్ ఎనార్మస్, ఓకేనా, ఎక్కువ లేదు కంపేర్ టు ఫెర్రస్ మినరల్స్ అనమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇండియాలో అవైలబుల్ ఉన్నంతలో అవైలబుల్ మినరల్స్ ఏంటి? నాన్ ఫెర్రస్ మినరల్స్ జింకు, లెడ్, బాక్సైట్, కాపరు, గోల్డ్. ఓకేనా, అండ్ ఇవే మేజర్ ఇంపార్టెంట్ నాన్ ఫెర్రస్ మినరల్స్ కూడా మన మెటలర్జీలో. మెటలర్జీ అంటే మెటల్స్ సంబంధించింది. సో ఈ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అంటారు, అంటే ఇంజనీరింగ్ డీల్స్ విత్ మెటల్స్ అండ్ మినరల్స్ ఈస్ కాల్డ్ మెటలర్జీ. సో వీటిలో ఎక్కువ వాడేది అంటే ఏ కాంబినేషన్లో ఏదన్నా అల్లాయ్స్ మేకింగ్ చేయాలంటే ఆల్మోస్ట్ వీటి పాత్ర ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఇంకోటి పేజ్ టర్న్ చేయండి, మ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ మ్యాప్ ఇంపార్టెంట్ మినరల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మ్యాప్ నేను డిస్ప్లే చేస్తాను. ఈ మ్యాప్లో మీరు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ మినరల్స్ అన్నాడు. మనకు ఇంపార్టెంట్ మినరల్స్ ఏంటి? ఐరన్ ఓరు, ఇప్పటివరకు చదువుకున్నంతవరకు ఐరన్ ఓరు, మ్యాంగనీసు. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు నాన్ మెటాలిక్ మినరల్స్ గురించి, నాన్ ఫెర్రస్ మినరల్స్ గురించి చదివినప్పుడు బాక్సైట్, మైకా, ఇవి కదా. వీటిని ఒక్కసారి అవైలబిలిటీ చూసామంటే ఇప్పుడు ఐరన్ ఓర్ ఫీల్డ్స్, ఐరన్ ఓర్ అనే ఫీల్డ్ కదా, అదొక స్ట్రెచ్ కదా, ఇందాక చెప్పాం కదా. చూడండి, గోవా, ఈ రత్నగిరి అంటే ఇది ఇప్పుడు దేని కిందకు వస్తుంది మీరే చెప్పండి. మనం ఇందాక మాట్లాడుకున్నాము 4 టైప్స్ మాట్లాడుకున్నాం కదా, ఆ మ్యాప్ను చూసి మనము 4 అని మాట్లాడుకున్నాం కదా, 4 బెల్ట్స్గా డివైడ్ చేశారనేసి. ఇప్పుడు ఇది మహారాష్ట్ర, గోవా బెల్ట్ కిందకు వస్తుంది. ఇక్కడ రత్నగిరి అండ్ గోవా అని ఇచ్చున్నాడు కదా, రత్నగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. సో అట్లా. ఓకే, నెక్స్ట్ రత్నగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ బెల్ట్ ఏంటి? ఇక్కడ చూస్తే మనకు చిత్రదుర్గ, బళ్ళారి, చిక్మంగళూరు, తుమకూరు, ఈ మొత్తాన్ని ఒక షేడెడ్ రీజన్లా పెట్టారు కదా. అంటే ఇది దేని కిందకు వస్తుంది? బళ్ళారి, చిక్మంగళూరు, చిత్రదుర్గ, తుమకూరు బెల్ట్ కిందకు వస్తుందా? సో ఇదే అడుగు వాళ్ళ డైరెక్ట్గా ఒక మ్యాప్ మీద ఐరన్ బెల్ట్స్ని మెన్షన్ చేయండి అంటాడు, అందుకే చూసుకోవాలి అందుకు. నెక్స్ట్ ఒడిశా, జార్ఖండ్ బెల్ట్. చూడండి, ఒడిశా, జార్ఖండ్ ఆ కన్ఫ్లుయెన్స్ దగ్గర, అంటే ఆ బార్డరింగ్ దగ్గర మళ్ళీ షేడెడ్ ఉందా, అలాగా. ఇంకోటి ఏంటి? దుర్గ్, బస్తర్, చంద్రపూర్ బెల్ట్ అనమాట. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర దగ్గర కన్ఫ్లుయెన్స్ కాడ చూడు. ఇప్పుడు ఛత్తీస్గఢ్కి నెక్స్ట్ మహారాష్ట్రకి సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ కూడా టచ్ అవుతుంది అనమాట. సో అలాగా. సో నేను ఇక్కడ చెప్పడమే కాదు, మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్లు తీసుకొని మీరు చూస్తూ మ్యాప్ పాయింటింగ్ ప్రాక్టీస్ చేయండి. అది నెక్స్ట్ ఉండుకొని బాక్సైట్, మైకా ఇవన్నీ అయితే డైరెక్ట్ పాయింట్స్ కదా, అదేం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మీరు ఆ పాయింట్స్ని ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా నేను ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు బాక్సైట్ ఒక సింపుల్ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం.
కొరాపుట్ అని ఉంది ఇక్కడ, లేదా కత్ని అని ఉంది, మధ్యప్రదేశ్లో కత్ని అని ఉంది ఇక్కడ చూడండి. నువ్వు డైరెక్ట్గా అదే పాయింట్లో ఎత్తుకొచ్చి పెట్టాల్సిన పని లేదు. సింపుల్గా బాక్సైట్ అనేది ఇప్పుడు చూస్తే ఒకటి మధ్యప్రదేశ్లో ఉంది, ఇంకోటి ఒడిశాలో ఉంది, ఇంకోటి ఛత్తీస్గఢ్లో ఉంది, ఇంకోటి ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ దగ్గర ఉంది. అంతే. అంటే మొత్తానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, మధ్యప్రదేశ్లో మనం పాయింట్ చేయొచ్చు బాక్సైట్ ఉంది అని. అది అక్కడే అవసరం లేదు, ఎక్కడైనా కూడా మధ్యప్రదేశ్ ఏరియాలో ఎక్కడైనా మనం పాయింట్ చేసినా మార్కులు వస్తాయి. అంతేకాకుండా అట్ట కాకుండా పాయింట్ అనేది పెట్టకుండా బాక్సైట్ యాడ్ అంటే మధ్యప్రదేశ్ అని రాసి వదిలేస్తే అవ్వదు. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు టర్న్ చేద్దాం పేజ్. ఇప్పుడు మనకు కాపర్ గురించి ఇచ్చాడనమాట. కాపర్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాపర్ రిజర్వ్స్, నాన్ ఫెరస్ మినరల్స్ నేను చెప్పేటప్పుడు ఒకటి చెప్పేస్తాను. ఫెర్రస్ మినరల్స్ ఉన్నంత అవైలబిలిటీ మన ఇండియాలో నాన్ ఫెరస్ మినరల్స్కి లేవు. సో కాపర్ ఈజ్ అ నాన్ ఫెరస్ మినరల్. కాపర్ కూడా అంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మన దగ్గర లేదు. ఇట్ ఈస్ డెఫిషియన్సీ ఓన్లీ. ద అవైలబిలిటీ, క్వాంటిటీ ఆఫ్ అవైలబిలిటీ ఈస్ డెఫిషియెంట్ ఓన్లీ అనమాట. నెక్స్ట్ ఈ కాపర్ అనేది దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే మ్యాల్యబిలిటీ అంటే ఏందో చెప్పాను, ఏంటో నాకు కమెంట్ చేయండి గుర్తుంటే. డక్టిలిటీ ఏంటో చెప్పాను, గుర్తుంటుందిగా, కమెంట్ చేయండి. నెక్స్ట్ గుడ్ కండక్టర్. గుడ్ కండక్టర్ ఇన్ ద సెన్స్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అందుకే కదా మనం వైర్స్లో మనం వాడేది ఏంటో కమెంట్ చేయండి. కాపర్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ కేబుల్స్. వాడే నేను ఆన్సర్ చెప్పేసిన. ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. ఓకే, అవును. నెక్స్ట్ కాపర్ అనేది మనకు ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లోని బాలాఘట్ మైన్స్ అనమాట. ఇప్పుడు అదే మ్యాప్ ఒకసారి మళ్ళీ చూసుకోండి. బాలాఘట్ అని ఉందా మధ్యప్రదేశ్లో, ఎడ్జ్ దగ్గర కింద బాటంలో బాలాఘట్. సో ఈ బాలాఘట్ మైన్స్లో మనకు కాపర్ అనేది అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ కేట్రీ మైన్స్ ఇన్ రాజస్థాన్. చూడండి, రాజస్థాన్ తీసుకున్నట్టయితే ఇక్కడ కేట్రీ వాడు మెన్షన్ చేయాల. రాజస్థాన్లో టాప్ రైట్ అక్కడెక్కడ మార్క్ చేసినా, లేదా రాజస్థాన్లో ఎక్కడ మార్క్ చేసినా మార్క్ వస్తుంది. సో కేట్రీ మైన్స్ ఇన్ రాజస్థాన్. ఇక్కడ నెక్స్ట్ సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ అనమాట. ఇప్పుడు జార్ఖండ్లో సింగ్భూమ్ నో, హీ డిడ్ంట్ మెన్షన్, బట్ జార్ఖండ్లో ఎక్కడైనా మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు కాపర్ అవైలబిలిటీ, కేట్రీ మైన్స్ ఇన్ రాజస్థాన్, సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్, మయూర్భంజ్ ఇన్ బాలాఘట్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకేనా, ఇది. సో కాపర్ గురించి మనకి ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదు. నెక్స్ట్ బాక్సైట్ గురించి తెలుసుకుందాం. బాక్సైట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బాక్సైట్ అంటే మనకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ బాక్సైట్ అనేది మనకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ బాక్సైట్ ద్వారా మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నామో మాత్రం వెరీ ఫేమస్. బాక్సైట్ నుంచి అల్యూమినా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అల్యూమినా నుంచి అల్యూమినియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో అల్యూమినియం అని మనకు తెలుసు, ఇట్ ఈస్ అన్ ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే చాక్లెట్ రేపర్స్, డైరీ మిల్క్లో ఓపెన్ చేసే సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, అది పానీపూరి షాప్కి వెళ్తాం, పార్సల్ కట్టుకోవాలంటే వాడు ఏమిస్తాడు, సిల్వర్ కలర్లో, అది కూడా అల్యూమినియం. సరే, ఇవన్నిటిని పక్కన పెడితే ఇంకా అల్యూమినియం ఎక్కడెక్కడ వాడతాం, ఎక్కడెక్కడైతే దాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం, ఫస్ట్ దాని గురించి కంటే ముందు బాక్సైట్ గురించి వద్దాము, ఒక ఆర్డర్లో వెళ్దాం. ఓకే, బాక్సైట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లే లైక్ సబ్స్టెన్స్ అనమాట, క్లేయి లైక్ సబ్స్టెన్స్. దీంట్లోంచి అల్యూమినా అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యి దాని తర్వాత అల్యూమినియం అనేది అప్టైన్ అవుతుంది అనమాట. సో ఈ బాక్సైట్ డిపాజిట్స్ అనేది సింపుల్గా మనకు రాకీ లేయర్స్ ద్వారా అల్యూమినియం సిలికేట్స్ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. రాకీ లేయర్స్లో రాకీగా ఉంటుంది, అల్యూమినియం సిలికేట్స్ క్రిస్టలిన్స్ లాగా కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు అల్యూమినియం అనేది వెరీ ఇంపార్టెంట్ మినరల్. దీంట్లో ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటల్ యొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. నెక్స్ట్ అదే ఐరన్, మెటల్ యొక్క స్ట్రెంగ్త్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకో. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ లైట్నెస్, చాలా వెయిట్లెస్ ఉంటుంది. నెక్స్ట్ విత్ గుడ్ కండక్టివిటీ అండ్ గ్రేట్ మ్యాల్యబిలిటీ అంటే ఇట్ కెన్ బి మేడ్ ఇంటూ థిన్ షీట్స్ అనమాట. వెయిట్లెస్ ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని థింగ్స్ ఏంటంటే మనకు వెయిట్ లెస్ ఉండాలి, హెవీ వెయిట్ ఉండకూడదు. ఐరన్ స్ట్రెంగ్తీనే, బట్ అంత వెయిట్ని క్యారీ చేయగలుగుతామా, లోడ్ కష్టం. అందుకే అల్యూమినియం అనేది యాడ్ చేస్తారనమాట. సో దట్ ఇట్ డిడెంట్ లూజ్ హిస్ ప్రాపర్టీ, బట్ వెయిట్లెస్ ప్రాపర్టీ అనేది యాడ్ అవుతుంది దానికి, అంతే.
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ల్యాబ్స్కి ఇలాంటివి వెళ్ళినప్పుడు డోర్స్కి అంతా సిల్వర్ కలర్లో ఉంటుంది, చాలా వెయిట్లెస్గా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా అల్యూమినియంతో తయారు చేస్తారు. నెక్స్ట్ ఈ బాక్సైట్ కూడా ఒక పై చార్ట్ ఇచ్చాడు, ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు బాక్సైట్లో కూడా మధ్యప్రదేశ్ టాప్లో ఉంది, మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకేనా, సేమ్ ఐ థింక్ సేమ్ పై చార్ట్ అనమాట. అది ప్రొడక్షన్ ఆఫ్ మ్యాంగనీస్, ఇది ప్రొడక్షన్ ఆఫ్ బాక్సైట్. ఓకేనా, గుర్తుపెట్టుకుంటే ఈజీ అంతే. ఇంకోటి బాక్సైట్ డిపాజిట్స్ అనేది మెయిన్లీ అమర్కంటక్ ప్లాట్యూలో కూడా ఎక్కువ అవైలబుల్లో ఉంటుంది. అమర్కంటక్ ప్లాట్యూ ఎక్కడుంది? అమర్కంటక్ ప్లాట్యూ మహారాష్ట్రలో ఉంది. అమర్కంటక్ ప్లాట్యూ దేనికి ఫేమస్? అక్కడ ఒక రివర్ పుడుతుంది, ఒక పెనిన్సులర్ రివర్ అక్కడ ఆరిజినేట్ అవుతుంది. తెలుసుకొని కమెంట్ చేయండి. ఐ నో, బట్ యూ హ్యావ్ టు నో. నేను చెప్తే మర్చిపోతారు, మీరే తెలుసుకొని కమెంట్ చేయండి. అమర్కంటక్ ప్లాట్యూలో ఏ రివర్ బాగునో అంటే ఈ లెసన్కి సంబంధం లేదు, బట్ జస్ట్ అమర్కంటక్ ప్లాట్యూ గుర్తొచ్చింది కదా అందుకని. ఓకే, నెక్స్ట్ మైకల్ హిల్స్ అండ్ ద ప్లాట్యూ రీజన్స్ ఆఫ్ బిలాస్పూర్, కట్నీ. కట్నీ ఎక్కడో మీరే చెప్పండి, ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. కట్నీ కమెంట్ చేయండి. ఓకే, మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ మైకల్ హిల్స్, ఇది ఎక్కడో కమెంట్ చేయండి. అట్లీస్ట్ మైకల్ హిల్స్ ఎక్కడ ఉంటాయో కమెంట్ చేయండి. ఇక్కడంతా కూడా మనకు బాక్సైట్ అవైలబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ ఒడిస్సా ఇస్ ద లార్జెస్ట్ బాక్సైట్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా. ఎప్పుడు ఇది 2016-17 రిపోర్ట్ ప్రకారం. ఓకేనా, పంచ్పత్మలి డిపాజిట్స్ ఇన్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఆర్ ఆల్సో ద బాక్సైట్ డిపాజిట్స్ ఇన్ ద స్టేట్ అనమాట. అంటే ఒడిస్సాలో పంచ్పత్మలి డిపాజిట్స్ అనేది ఎక్కువ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. సో బట్ ఒడిస్సా ఈజ్ ద టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్. బిట్స్లో అడగచ్చు, 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా అడగచ్చు, బీ కేర్ఫుల్. ఈ పై చార్ట్ని కూడా కొద్దిగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ పేజ్ని టర్న్ చేసినట్టయితే నాన్ మెటాలిక్ మినరల్స్. ఈ నాన్ మెటాలిక్ మినరల్స్ ఏంటి అంటే మెటాలిక్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేయదు. దీని గురించి మనం కొద్దిగా ఫాస్ట్గా చెప్పేసుకుందాం, ఎందుకంటే దీంట్లో ఐ థింక్ 1 or 2 ఇచ్చాడు అంతే. ఓకే, మైకా అనేది ఒక నాన్ మెటాలిక్ మినరల్. ఇదేంది, ఇది ఒక సిరీస్ ఆఫ్ ప్లేట్స్ లాగా ఉంటుంది అనమాట. దీన్ని థిన్ షీట్స్గా స్ప్రెడ్ చేయొచ్చు ఈజీగా. మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ క్లియర్ బ్లాక్, థిక్ బ్లాక్, లేదా గ్రీను, లేదా రెడ్డిష్ ఎల్లో ఆర్ బ్రౌన్, ఇన్ని కలర్స్లో వేరియేషన్స్ ఉంటాయన్నమాట మైకా. సరే, మైకా ఎక్కడెక్కడ వాడతారు అంటే ఇన్సులేటర్స్లో. ఇన్సులేటర్ అంటే చెప్తా, ఇన్సులేటర్స్లో. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో వాడతారు. ఎందుకంటే దీనికి హై రెసిస్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ అనమాట. డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. ఏంది కొత్త పదాలు వాడేస్తున్నాడు, ఏంది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనుకోకండి, చెప్తాను. డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే హై లోడ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని అది బేర్ చేసుకోగలుగుతుంది, తట్టుకోగలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము గమనిస్తూ ఉంటాము, ఇంట్లో వోల్టేజ్ ఎక్కువ అయిపోయినప్పుడు సడన్ ఫట్టని లైట్లు ఆగిపోవడము, లేదంటే ప్లాస్టిక్ కరిగిపోవడం, స్మెల్ రావడం, వైర్ కాలినట్టు స్మెల్, ఇదంతా ఏంటంటే అంత ఎలక్ట్రికల్ కండక్టివిటీని అది తట్టుకోలేకపోతుంది. బట్ మైకా అనేది హై లోడ్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీని బేర్ చేయగలుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకా పవర్ లాస్ ఫ్యాక్టర్, లో పవర్ లాస్ ఫ్యాక్టర్ అనమాట. పవర్ లాస్ ఫ్యాక్టర్ లోగా ఉంటుంది, దాన్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా. ఓకే, నెక్స్ట్ ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్ అండ్ రెసిస్టెన్స్ టు హై వోల్టేజ్. ఇన్సులేటర్గా అది బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే లైక్ ఎలక్ట్రిసిటీని ఎంతవరకు రానివ్వాలి, ఎంతవరకు రానికుండా ఆపాలి అనే ఫ్యాక్టర్ మీద. నెక్స్ట్ అందుకొని హై వోల్టేజ్ని రెసిస్ట్ చేస్తుంది అనమాట. లోడ్ని బ్యాలెన్స్డ్గా పంపిస్తుంది. ఇప్పుడు మనకు ఇంటిలో తలుపు మూల ఒకటి ఉంటుంది అందరికి ఇంట్లో, అక్కడ ఏంటి స్విచ్చెస్ ఉంటాయి. లోడ్ ఎక్కువ అయిపోయినప్పుడు అది పడిపోతుంది, ట్రిప్ అవ్వడం అంటారు. సో ఇవంతా ఏంటంటే మైకాతో తయారు చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ మైకా అనేది చోటా నాగ్పూర్ ప్లాటూలో ఎక్కువ అవైలబుల్లో ఉంటుంది. చోటా నాగ్పూర్ ప్లాటూ ఎక్కడ? ఓకే, కమెంట్ ఏం చేసేది వద్దులే, నేనే చెప్పేస్తాను. చోటా నాగ్పూర్ ప్లాటూ అంటే ఈ బీహారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఓకేనా, ఒడిస్సా, ఈ ప్రాంతం, కొద్దిగా మధ్యప్రదేశ్, పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఈ ప్లాటూ మొత్తాన్ని చోటా నాగ్పూర్ ప్లాటూ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే తీసుకున్నట్టయితే రాజస్థాన్లో అజ్మేర్ డిస్ట్రిక్ట్లో కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో, పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో కూడా
మైకా అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ రాక్ మినరల్స్ అనమాట. ఈ రాక్ మినరల్స్ తీసుకుంటే రాక్ మినరల్స్లో మనం లైమ్ స్టోన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. లైమ్ స్టోన్ అంటే సున్నపు రాయి. లైమ్ స్టోన్ అంటే సున్నపు రాయి. ఇది ఎక్కడెక్కడ వాడతారంటే సిమెంట్ ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ అక్కడంతా వాడతారనమాట. ఇంకోటి ఇవన్నిటికంటే మెయిన్ స్మెల్టింగ్ ఆఫ్ ఐరన్ ఇండస్ట్రీస్లో స్మెల్టింగ్ ఆఫ్ ఐరన్ అనమాట. ఐరన్ స్మెల్టింగ్ అంటే ఏంది? ఐరన్ని మెల్ట్ చేస్తారు ఇండస్ట్రీస్లో. అక్కడ ఆ బ్లాస్ట్ ఫర్నేసెస్లో, ఫర్నేస్ అంటే పెద్ద ఫర్నేస్ అంటే ఒక పెద్ద ట్యాంక్ లాంటిది, బ్లాస్ట్ అంటే ఫుల్ ఫైర్ పెడతారు, దాంట్లో ఐరన్ పెడతారు. ఈ లైమ్ స్టోన్ కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా స్మెల్టింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒక్కటి. నెక్స్ట్ ఇక్కడ పై చార్ట్ ఇచ్చాడు రాక్ మినరల్స్కి లైమ్ స్టోన్. ఇక్కడ చూడండి అంటే మీరు ఇక్కడే కూడా చూడకండి, ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో క్లారిటీగా చూడండి, కలర్ఫుల్గా ఉంటుంది కదా. దీన్ని బట్టి మీకు ఎక్కువగా లైమ్ స్టోన్ అనేది అవైలబిలిటీ ఎక్కడుంది? రాజస్థాన్. తర్వాత సెకండ్ ప్లేసు ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. థర్డ్ ప్లేసు ఛత్తీస్గఢ్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ హజార్డ్స్ ఆఫ్ మైనింగ్ అనమాట. చిన్న ఆర్టికల్ ఊరికే డిస్కస్ చేద్దాం. మైనింగ్ వల్ల హజార్డ్స్ ఏంది? పల్మనరీ డిసీజెస్ అంటే రెస్పిరేటరీ డిసీజెస్, అక్కడ నుంచి వచ్చే టాక్సిక్ ఫ్యూమ్స్ వల్ల, అంటే ఆ గాలి వల్ల రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి. స్కిన్ అలర్జీ వస్తుంది, ఎందుకంటే ఆ డస్ట్ మొత్తం మన బాడీకి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల. నెక్స్ట్ ఎర్త్క్వేక్స్ రావచ్చు, ఎందుకంటే మైన్స్ క్వారీయింగ్ వల్ల తవ్వుకుంటూ వెళ్ళిపోతే ఎర్త్ యొక్క తన ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది. సో ఎర్త్క్వేక్స్ కూడా రావచ్చు. ఓకే, జస్ట్ స్మాల్ ఆర్టికల్ అంతే అది. నెక్స్ట్ పేజ్ టర్న్ చేసినట్టయితే ఇక్కడ ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ ఉంది, ఇగ్నోర్ చేయండి. కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్. అంటే ఇప్పుడు మినరల్స్ మొత్తం మనం డిస్కస్ చేసినాం. ఎనర్జీ రిసోర్సెస్కి వెళ్ళే ముందు ఇప్పుడు మినరల్స్ మొత్తం డిస్కస్ చేసుకున్నాం కదా, దీన్ని ఎలా మనం కన్సర్వ్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మినరల్స్ అనేది మనము నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ అని గుర్తించాలి. మినరల్ అయిపోతే వస్తూనే ఉంటుందా? ఒక ప్రాంతంలో గోల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ కోల్ ఆర్ గోల్డ్ ఫీల్డ్స్లో గోల్డ్ అవైలబిలిటీ ఉంది ఒకప్పుడు, ఇప్పుడు ఉందా? ఎందుకు? ఎక్స్ట్రాక్షన్ చేసేసాం, మొత్తం అయిపోయిందనమాట. అంటే మళ్ళీ పుడుతుందా? కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అనమాట. సో రెన్యూవబుల్ రీసోర్స్ కాదు ఇది, నాన్ రెన్యూవబుల్ రీసోర్స్ అనమాట. సో వన్స్ ఎక్స్ట్రాక్షన్ జరిగిపోయినాక, వన్స్ అక్కడ అబండెన్స్ అనేది తగ్గిపోయినాక మళ్ళీ అది రీఫిల్ అవ్వడానికి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. కాబట్టి మనం అన్నెసెసరీ థింగ్స్కి అంతా మినరల్స్ని ఎక్స్ట్రాక్షన్ చేయకూడదు. ఒకటి అట్మాస్ఫియర్ దెబ్బతింటుంది, ఇంకోటి వీఆర్ లూజింగ్ దోస్ ప్రిషియస్ మినరల్స్ ఫర్ సిల్లీ థింగ్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ నీడీ థింగ్స్కి ఓకే, లగ్జరియస్ థింగ్స్ అనమాట. ఇంట్లో షోకేస్లో ఒక బొమ్మ పెట్టుకోవాలన్నమాట స్టైల్గా, అది మినరల్తో తయారు చేసి ఉండాలి, మామూలు మినరల్ కాదు. వాడికి ప్యూర్ బాక్సైట్ తేవాలి, లేదా ప్యూర్ గోల్డ్తో కూడా 100 మంది తయారు చేసి పెట్టుకుంటారు. అట్లా లేదు, ఇవన్నీ కూడా పక్కన పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ యుటెన్సిల్స్ ఇలాంటివి అయితే ఓకే. ఫ్లోర్ కూడా కొంతమంది మాకు ప్యూర్ క్వార్ట్జైటే కావాలి, ప్యూర్ గ్రానైటే కావాలి అని కూడా చేయించుకుంటూ ఉంటారు. ఓకే, లగ్జరీస్ థింగ్స్ని ఇగ్నోర్ చేసి నీడీ థింగ్స్ వరకే మనం వాడితే మేబీ వీ కెన్ కన్జర్వ్ మినరల్స్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు డైరెక్ట్గా ఇచ్చింది ఎనర్జీ రిసోర్సెస్. ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏం లేదు, దీంట్లో ఎనర్జీ మినరల్స్ గురించి మాట్లాడుతుంది. ఇందా క్లాసిఫికేషన్లో ఎనర్జీ మినరల్స్ అని మాట్లాడుకున్నాం కదా, కోల్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, వాటికి జస్ట్ 10 minutes క్లాస్ ఐ థింక్ మోర్. ఓకే, ఇప్పుడు ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ యాక్టివిటీస్లో ఎవ్రీథింగ్ రన్స్ విత్ ఎన్ ఎనర్జీ. డూ యూ అగ్రీ? ఎందుకంటే ఒక వెహికల్ రన్ అవ్వాలన్నా ఎనర్జీ కావాలా, నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానన్నా ఎనర్జీ కావాలా, మీరు అవతల దీన్ని వింటున్నారన్నా మీకు ఎనర్జీ కావాలా. సరే, ఇవంతా మనకు ఫిజికల్ ఎనర్జీ. ఓకే, ఇన్బిల్డ్ లోపల ఫుడ్ ఐటమ్స్ వల్ల వచ్చే ఎనర్జీ. కొద్దిగా ఇవి పక్కన పెట్టి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే వెహికల్స్ రన్ అవ్వాలన్నా ఎనర్జీ కావాలా, లైట్ వెలుగుతోంది ఎనర్జీ కావాలా, అలాగా. సో ఎవ్రీథింగ్ రిక్వైర్స్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి మనము మినరల్స్ని ఎలా వాడుతున్నాం, ఏ మినరల్స్ వాడుతున్నాము అని తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు ఎనర్జీ రిసోర్సెస్ని వాడు 2 typesగా డివైడ్ చేసినాడు. కన్వెన్షనల్
రీసోర్సెస్, నాన్ కన్వెన్షనల్ రీసోర్సెస్. సింప్లీ కన్వెన్షనల్ రీసోర్సెస్ అంటే నాన్ రెన్యూవబుల్ థింగ్స్ వస్తాయి, నాన్ కన్వెన్షనల్ రీసోర్సెస్ అంటే రెన్యూవబుల్ సోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షనల్ సోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్వుడ్ అంటే చెక్కలు, చెట్లు, దుంగలు, వీటి నుంచి ఎనర్జీ క్రియేట్ చేయమా. కోల్, దాని నుంచి కోల్ తయారు చేయమా. క్యాటిల్ డంగ్, ఆవు పిడకలు అంటారు కదా అవి, వాటి నుంచి మనం ఎనర్జీ క్రియేట్ చేయట్లేదా. పెట్రోలియం, కోల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనకు కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ కిందకు వస్తాయి. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటి? విండ్ ఎనర్జీ కావచ్చు, టైడల్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, ఇలాంటివి. సరే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం మళ్ళీ క్లారిటీగా తెలుసుకుందాము. పేజ్ టర్న్ చేస్తే ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చాడు. ఈ మ్యాప్లో మీరు లైక్ ఇంతకుముందు మ్యాప్ నేను ఇంపార్టెంట్ అని చెప్పా, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాప్ వద్దు, లైట్, ఎందుకంటే కన్వెన్షన్ ఎనర్జీ సోర్సెస్ సపరేట్గా మ్యాప్ అంత నాట్ నీడెడ్. ఓకే, ఇప్పుడు ఇన్ ఇండియా కోల్ అకర్స్. ఇప్పుడు కోల్ గురించి మనం తెలుసుకుంటున్నాం. కోల్, ఓకే, కోల్ గురించి మనం తెలుసుకునే ముందు ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్ అంటే ఏంది? కోల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫాసిల్స్ అంటే భూమిలో లివింగ్ ఆర్గానిజమ్స్, డెడ్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ చనిపోయినాక అవి ఫాసిల్స్గా మారుతాయి, అవే కోల్. లేదు మనకు లైవ్గా తెలియాలంటే ఒక చెట్టును నరికి దాన్ని బాగా తగలబెడతాం, మనం మామూలుగా భోగికి అట్లా మనం తగలబెడతాం, అది ఎలా మారుతుంది లాస్ట్కి? కోల్. ఓకేనా? కానీ దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే 3 types ఆఫ్ వేరియేషన్: లిగ్నైట్, బిటుమినస్ కోల్, యాంథ్రసైట్. ఏంటి ఆ వేరియేషన్స్ అంటే, ఇప్పుడు మనము ఒక చెట్టుని, ఒక ఎండిపోయిన చెట్టుని తీసుకొచ్చి బాగా కాల్చాము, అది కోల్ లాగా మారింది, బొగ్గులాగా మారింది. అది కంప్లీట్ బొగ్గులా ఉంటుందా? కొంతమంది ఐరన్ చేస్తారు బట్టలు, వాళ్ళ దగ్గర కోల్ ఉంటుంది. ఆ కోల్ని ఒకసారి ఇట్లా బ్రేక్ చేయండి, అది బ్రేక్ అయినంత ఈజీగా, పౌడర్గా మారినంత ఈజీగా మనం ఒక చెట్టుని తీసుకొచ్చి కాల్చి వచ్చిన బొగ్గు అవుతుందా? ఏంటి ఆ వేరియేషన్ ఏంటి? చూడడానికి నల్లగానే ఉంది, బొగ్గే, ఏంది పరిస్థితి అనేసి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు లిగ్నైట్ అంటే లో గ్రేడ్ కార్బన్ అనమాట. అంటే దాంట్లో లో గ్రేడ్ కార్బన్ ఉంటుంది, తక్కువ కంటెంట్ ఉంటుందన్నమాట, కార్బన్ కంటెంట్. నెక్స్ట్ బిటుమినస్ కోల్ అంటే, ఈ బిటుమినస్ కోల్లో మీడియం రేంజ్ ఆఫ్ కార్బన్ కంటెంట్ ఉంటుంది. ఇంకోటి ఇది డీప్గా, ఎర్త్లో డీప్లో ఉంటుందన్నమాట. ఆ డీప్ నుంచి అవైలబిలిటీ అయ్యే కార్బన్ కోల్ని మనం బిటుమినస్ కోల్ అంటాం. ఆంథ్రసైట్ అంటే హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్, కోల్లోనే హైయెస్ట్ క్వాలిటీ, హై రిచ్ కంటెంట్ ఆఫ్ కార్బన్ ఉంటుంది, దీన్ని యాంథ్రసైట్ అంటాము. ఇవంతా ఎక్కడ మనకు అవైలబుల్లో ఉంటుందంటే జరియా, రాణిగంజ్, బకోరా, ఇవన్నీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట. మీరు ఒకసారి పేజ్ టర్న్ చేసినట్టయితే, అదే అంటే మ్యాప్ తర్వాత పేజ్ నెంబర్ 104 టర్న్ చేసినట్టయితే మనకు దామోదర్ వ్యాలీ ఇచ్చాడు. దామోదర్ వ్యాలీ అంటే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ దగ్గర. జరియా, రాణిగంజ్, బకోరా ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్స్. నెక్స్ట్ గోదావరి, మహానది, సోన్, వార్దా వ్యాలీస్ ఆర్ ఆల్సో కంటైన్ కోల్ డిపాజిట్స్ అంట. ఓకేనా? నెక్స్ట్ టెర్షరీ కోల్. టెర్షరీ కోల్ అంటే ఆంథ్రసైట్, ప్రైమరీ కోల్ అంటే లిగ్నైట్, సెకండరీ కోల్ అంటే బిటుమినస్ కోల్. సో ఈ టెర్షరీ కోల్స్ అంట మేఘాలయ, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ ఇక్కడ అవైలబుల్. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సింప్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయి? 7. వాటిని ఇంకో పేరేంది? 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా. సో ఎవరన్నా కమెంట్ చేయండి, 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా, 7 స్టేట్స్ నేమ్స్ ఏంటి, అలాంగ్ విత్ క్యాపిటల్స్. లెట్స్ సీ. ఓకే, మనకు ఈ కోల్ గురించి ఇంకా తెలుసుకోవడానికి ఏం లేదు. వెరీ నెక్స్ట్ థింగ్, పెట్రోలియంకి మనం షిఫ్ట్ అవుతాం. ఇప్పుడు పెట్రోలియం గురించి డిస్కస్ చేసినట్టయితే, ఇక్కడ పెట్రోలియం సింపుల్గా చెప్పాలంటే, మనకు వెహికల్స్ రన్ అవుతున్నాయి అంటే మనం యూజ్ చేసే పెట్రోలియం. డీజిల్ కూడా అని కమెంట్ చేయకండి. డీజిల్ ఆర్ పెట్రోలియం ఈజ్ ఆల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే, సో పెట్రోలియం అనేది మనం బేసిక్ టెర్మినాలజీలో వాడుతున్నాము. సో ఇప్పుడు పెట్రోలియం అనేది మేజర్ బ్యాక్ బోన్ ఇండస్ట్రీ ఫర్ ద ఆటోమొబైల్ సెక్టర్ కావచ్చు, ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్కి కావచ్చు అనమాట. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ఫ్యూయల్ ఫర్ హీటింగ్, లైట్నింగ్, లూబ్రికేషన్స్. ఏంటి వెహికల్సే కాకుండా వేరే వేరే చెప్తున్నాడు అంటే, మనం వాడే కాస్మెటిక్స్లో కూడా ఒక వ్యాజ్లిన్ పూసుకుంటాం చలికాలం వస్తే, దాంట్లో పెట్రోల్ ఉంటుంది. తెల్లగా రావడానికి ఫెయిర్ అండ్ లవ్లీ పూస్తాం, దాంట్లో కూడా పెట్రోల్ ఉంటుంది.
ఫేర్ అండ్ హ్యాండ్సమ్ కూడా అబ్బాయిలు కూడా దాంట్లో కూడా పెట్రోల్ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఓకేనా, బాడీ లోషన్స్ కావచ్చు, షాంపూలో కూడా ఉంటుంది. సో ఈ పెట్రోలియం ప్రోడక్ట్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. కాస్మెటిక్ ఇండస్ట్రీ కావచ్చు, లూబ్రికేషన్ ఇండస్ట్రీ కావచ్చు, మెషినరీ, ఆటోమొబైల్ సెక్టర్ ఏదైనా కూడా. నెక్స్ట్ ఎక్కడెక్కడ పెట్రోల్ మనకు ఇండియాలో అవైలబుల్ ఉందంటే ముంబై, గ్రేటర్ ముంబై అంటారు. అంటే ముంబై హై అంటే ముంబైలోనే హై ప్లేసెస్ అంటే ఇప్పుడు ముంబైలో నార్త్ పోర్షన్ అనమాట. ముంబై హై, గుజరాత్, అస్సాము ఇవంతా మేజర్ పెట్రోలియం ప్రొడ్యూసింగ్. ఒకసారి బాగా గమనించినట్లయితే ముంబై అంటే మహారాష్ట్ర, గుజరాత్ ఈ రెండు. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్లో అస్సాం. అంటే మహారాష్ట్ర, గుజరాత్ రెండు నథింగ్ బట్ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర స్ట్రెచ్ అయ్యే కదా, ఆరావళి, సాత్పురా రేంజ్ దగ్గరే కదా. సో అట్లా గుర్తుపెట్టుకునేయాలి. సో అక్కడ మనకు పెట్రోలియం అవైలబిలిటీ ఉంది. అస్సాం నార్త్ ఈస్టర్న్ స్టేట్లో, సో అక్కడ పెట్రోలియం అవైలబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకు పెట్రోల్ అనేది ఎక్కడెక్కడ మనకు అవైలబుల్లో ఉంటుంది అంటే భూమిలో ఎలాగా దొరుకుతుందంటే మోస్ట్ ఆఫ్ ద పెట్రోలియం అక్కర్స్ ఇన్ ఇండియా ఆర్ అసోసియేటెడ్ విత్ యాంటీక్లైన్స్ అండ్ ఫాల్ట్ ట్రాప్స్ ఇన్ ద రాక్ ఫార్మేషన్స్ ఆఫ్ ద టెర్షరీ. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. యాంటీక్లైన్ అంటే ఏంటంటే భూమి లోపల ఒక పెద్ద రాక్ ఇంకో పెద్ద రాక్, ఈ మూమెంట్ ఆఫ్ ఎర్త్ వల్ల, ఈ ఎర్త్ మూమెంట్ ప్లేట్స్ టెక్టానిక్స్ వల్ల, ప్లేట్ టెక్టానిక్ మూమెంట్ వల్ల, అంటే భూమి లోపల ప్లేట్ టెక్టానిక్స్ అని ఉంటాయి, అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ మూమెంట్ వల్ల ఒక రాయి ఇంకో రాయి కొలైడ్ అయ్యి ఫోల్డ్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా ఇప్పుడు ఒక రాయి ఇలా అండి ఇలా ఫోల్డ్ అయిపోతాయి. ఇలా ఫోల్డ్ అయిపోయినాక అక్కడ డోమ్ షేప్లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఆ డోమ్ షేప్లో స్ట్రక్చర్ ఫామ్ అయ్యి అక్కడ ట్రాప్ అయిపోయి, అంటే లైక్ ఫాజిల్స్ అంతా అక్కడ ట్రాప్ అయిపోయి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అక్కడ అది పెట్రోల్గా మారిపోతుంది అనమాట. కొన్ని రోజులు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్కి. సో దాన్ని ఇప్పుడు నేనేం చెప్పా, 2 రాకీ లేయర్స్ ఇలా ఫోల్డ్ అయిపోవడం వల్ల దాన్ని యాంటీక్లైన్ అంటాం. దాన్నే ఫాల్ట్ ట్రాప్ అంటాం. ఫాల్ట్స్ అంటే వంపులు, యాంటీక్లైన్ అంటే అక్కడ ఫామ్ అయ్యే డోమ్ షేప్ అనమాట. ఓకే, కొత్తగా ఉంటుంది టెర్మినాలజీ, పర్లేదు అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంకలేశ్వర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఆఫ్ గుజరాత్. అంటే గుజరాత్, మహారాష్ట్రలో ముంబై హై, గుజరాత్లో అంకలేశ్వర్ ఫీల్డ్ అనమాట. అస్సాం అనేది ఓల్డెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. అంటే ఆయిల్ అంటే పెట్రోలియం. నెక్స్ట్ దిగ్బోయి, నహర్కాతియా, మొరోన్, హుగ్రిజాన్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఇన్ ద స్టేట్. ఏ స్టేట్లో? అస్సాం. ఒకటి అడుగుతాడు, అస్సాంలో కొన్ని ఎగ్జాంపుల్స్ రాయని ఒక 1 మార్క్ అడిగినప్పుడు నువ్వు ఇన్ని రాయకపోయినా దిగ్బోయి, ఓకేనా, మొరోన్ ఒక 2 రాయి, సింపుల్గా చిన్న పదాలకు ఉండేవి. ఓకే, ఇప్పుడు నేచురల్ గ్యాస్ అనమాట. ఈ నేచురల్ గ్యాస్ అనేది పెట్రోలియం డిపాజిట్ అనేది ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు అలాంగ్ విత్ నేచురల్ గ్యాస్ కూడా మనకు రిలీజ్ అవుతుంది అనమాట. క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు, ఈ వేస్ట్ మొత్తం ఉండే చమురు అనమాట ఆయిల్. సో ఈ ముడి చమురు, ఈ ఆయిల్, క్రూడ్ ఆయిల్తో పాటు ఈ పెట్రోలియంతో పాటు ఎక్స్ట్రాక్ట్ అయ్యేదే నేచురల్ గ్యాస్. ఈ నేచురల్ గ్యాస్ అనేది ఎక్కడెక్కడ వాడతారంటే ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడతారనమాట. నెక్స్ట్ ఈ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అనేది, ఈ నేచురల్ గ్యాస్నే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటాం, లేదంటే పిఎన్జి పైప్డ్ నేచురల్ గ్యాస్ అంటాం. ఈ రెండు అనేది ఇప్పుడు లిక్విడ్ ఫ్యూయల్స్ని అంటే పెట్రోలియంని కానీ, డీజిల్ని కానీ, కిరోసిన్ని కానీ ఇలాగా వాటిని రీప్లేస్ చేసే క్రమంలో మనం సిఎన్జి, పిఎన్జిని వాడుతున్నాం. సిఎన్జి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పిఎన్జి పైప్డ్ నేచురల్ గ్యాస్. అంటే భూమి లోపల మనం పెట్రోలియం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు వచ్చే గ్యాస్ని ట్రాప్ చేసుకొని పైప్ లైన్స్ ద్వారా కన్వర్ట్ చేసుకుంటే దాన్ని పైప్డ్ నేచురల్. సో ఈ నేచురల్ గ్యాస్ మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కంపేర్ టు పెట్రోలియం కానీ అదర్ ఆయిల్స్ కంటే ఇక్కడ పొల్యూషన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది మనకు. సో అందుకే మన గవర్నమెంట్ ఫస్ట్ టైం 1700 కిలోమీటర్స్ అంటే 1700 కిలోమీటర్ లాంగ్ పైప్ లైన్ అనేది, గ్యాస్ పైప్ లైన్ అనేది లే చేసింది. ఎక్కడి నుండి? హజీరా వాజీపూర్ జగదీష్పూర్. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? గెయిల్ ఇండియా. గెయిల్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అన్నమాట. హజీరా, వాజీపూర్, జగదీష్పూర్ ఇది ఎక్కడెక్కడ ఉంది అంటే మహారాష్ట్ర నుండి రాజస్థాన్ టాప్ పాయింట్ వరకు ఈ స్ట్రెచ్ అయ్యేది 1700 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్. ఇండియాలోనే లెంతియెస్ట్ ఫస్ట్ గ్యాస్ పైప్ లైన్ అనమాట, నేచురల్ గ్యాస్ పైప్ లైన్. ఇక్కడ
ఏంటి 1700 కిలోమీటర్ టు 18,500 కిలోమీటర్స్ ఆఫ్ క్రాస్ కంట్రీ పైప్ లైన్, అంటే 1700 కిలోమీటర్ కదా ఫస్ట్ టైం. ఇప్పుడు ఇది వన్స్ అపాన్ ఏ టైం 1700 కిలోమీటర్ ద ఫస్ట్ పైప్ లైన్ అండ్ లాంగెస్ట్. ఇప్పుడు మన ఇండియాలో 34,000 కిలోమీటర్ లాంగ్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ ఉందంట. దే ఆర్ ఆన్ ది వే, ఇట్ ఈస్ మేకింగ్ అనమాట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో దే ఆర్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్. సో దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అబౌట్ న్యాచురల్ గ్యాస్. ఓకే, ఇక్కడ నుంచి తెలుసుకోవడానికి ఏం లేదు. ఫస్ట్ సింపుల్గా నేచురల్ గ్యాస్లో మనం 1700 లాంగ్ పైప్ లైన్ ఏంది, హజీరా వాజీపూర్ అండ్ జగదీష్పూర్ పైప్ లైన్, అదొకటి గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే గెయిల్ ఇండియా. గెయిల్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఎలక్ట్రిసిటీ అంటే సింపుల్గా మనము ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి మనం ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ లెసన్లో ఐ థింక్ మనం వాటర్ రిసోర్సెస్లో గురించి డిస్కస్ చేసుకున్నాం. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, ఇప్పుడు డ్యామ్స్ ఉంటాయి, ఆ వాటర్ ఇలా పడడం వల్ల టర్బైన్స్ రొటేట్ అయ్యి అక్కడ నుంచి మెకానికల్ ఎనర్జీస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అది కావచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంకోటి, అలానే పేపర్ టర్న్ చేయండి ఒకసారి, ఇది కూడా మనకు అవసరం లేదు, మ్యాప్ కూడా. ఓకే సరే, మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీలో మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కావచ్చు. మనం ఆ లెసన్లో డిస్కస్ చేసుకున్న ప్లేసెస్ ఏంటి, నర్మదా వ్యాలీ, నర్మదా రివర్ దగ్గర సర్దార్ సరోవర్ డ్యాము, హిరకూడ్ డ్యాము, ఇలాంటి డ్యామ్స్ దగ్గర మనం మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటున్నాము, అది కావచ్చు. నెక్స్ట్ థర్మల్ పవర్, ఎలక్ట్రిసిటీ అంటే కోలు పెట్రోలియం నుంచి కూడా మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటున్నాం, దాన్ని థర్మల్ పవర్ అంటాము. థర్మల్ పవర్ ప్లాంట్స్ అని కూడా అంటాము. ఓకేనా, సింపుల్. ఇక్కడంతా ఏమంత ఇంపార్టెన్స్ లేదు, అందుకే నేను తొందరగా స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, లాస్ట్ టాపిక్. దీంట్లో మనం న్యూక్లియర్ ఎనర్జీ గురించి, సోలార్ ఎనర్జీ గురించి, విండ్ ఎనర్జీ గురించి, బయోగ్యాస్ గురించి, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. సింపుల్, ఒక్కొక్క దానికి 2 minutes మహా అయితే. ఐ థింక్ దిస్ వీడియో ఇస్ ద మోస్ట్ లెంతియెస్ట్ వీడియో ఎవర్ కంపేర్ టు దోస్ 4 lessons. లెట్స్ సీ. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, టైడల్ ఎనర్జీ, వీటన్నిటిని నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అంటారని చెప్పా. దీంట్లో ఫస్ట్ ఇది మనం డిస్కస్ చేసుకోబోయేది న్యూక్లియర్ ఆర్ అటామిక్ ఎనర్జీ. ఈ న్యూక్లియర్ ఆర్ అటామిక్ ఎనర్జీ అంటే ఏంటంటే కొన్ని హైలీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని తీసుకునేసి వాటి ద్వారా మనము న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియము, థోరియము, ఇలాంటివి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు జార్ఖండ్, ఆరావళి రేంజెస్ ఆఫ్ రాజస్థాను, ఇక్కడ మనకు అంత హ్యూజ్ అమౌంట్లో కాకపోయినా కొద్దిగా మనకు అవైలబిలిటీలో ఉంది యురేనియము, థోరియము ఇవి. నెక్స్ట్ కేరళలో మొనజైట్ శాండ్స్ అంట, ఇక్కడ కూడా కొద్దిగా థోరియం రిచ్ కంటెంట్లో దొరుకుతుంది. అసలు న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్ అనే ప్రాసెస్ ద్వారా ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఎలా అంటే ఈ థోరియం, యురేనియం 232 అంటారు. యురేనియం 232 అనేది, యురేనియం 233 అనేది హైలీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్క ఆటము 2 ఆటమ్స్గా స్ప్లిట్ అవుతుంది. ఒక్క ఆటమ్ 2 ఆటమ్స్గా స్ప్లిట్ అవుతుంది. దాన్ని న్యూక్లియర్ ఫిజన్ అంటాం. ఫిజన్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ 1 ఆటమ్ ఇంటూ 2 ఆటమ్స్. ఫ్యూజన్ అంటే ఫ్యూజ్, 2 కలిసి ఒక్కటిగా మారడాన్ని ఫ్యూజ్ అంటాం. 1 కలిసి 2గా మారడాన్ని ఫిజన్ అంటాం అనమాట. ఓకేనా, సో ఈ న్యూక్లియర్ ఫిజన్ అనే ప్రాసెస్ ద్వారా అటామిక్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. థోరియం వెరీ హైలీ రేడియో యాక్టివ్ అండ్ వెరీ డేంజరస్ అనమాట న్యూక్లియర్ అటామిక్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం హిరోషిమా, నాగసాకిలో అటామిక్ బాంబ్ తెలుసు కదా, 1945లో అమెరికా జపాన్ మీద. హిస్టరీలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ సోలార్ ఎనర్జీ. ఇండియా ఈజ్ ఎ ట్రాపికల్ కంట్రీ, మనకు తెలుసు. ఇట్ హ్యాస్ ఎనార్మస్ పాసిబిలిటీస్ ఆఫ్ ట్రాపింగ్ సోలార్ ఎనర్జీ. ఓకే, ఇండియా అనేది ట్రాపికల్ కంట్రీ. ట్రాపికల్ కంట్రీ అంటే ఏంటి అంటే మనము ఇండియా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది మన ఇండియా గుండా, 8 states గుండా. ఈ 8 states ఏందో కూడా కమెంట్ చేయండి. వెరీ గుడ్, నాకు గుర్తొచ్చింది. 8 states గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియా, ఆ 8 states ఏంటి పాస్ అవుతుందో నాకు కమెంట్ చేయండి. విత్ నేమ్, మీ నేమ్ మెన్షన్ చేసి కమెంట్ చేయండి. అప్పుడు నాకు ఒక క్లారిటీ, అబ్బా వీళ్ళు మనకు రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ మంచి చదువుకుంటున్నారు అని నాకు కొద్దిగా మంచి ఫీల్ వస్తుంది.
సో మనకు ఇండియా అనేది ట్రాపికల్ కంట్రీ కాబట్టి మనకు ఎండలు మంచిగానే ఉన్నాయి. మనకేమన్నా మరి చల్లగా చలి పెడుతుందా, ఎండలు కూడా దంచేస్తాయి కదా. సో అండ్ రాజస్థాన్ మీకు తెలుసు థార్ డెజర్ట్ ఉంది. సో మంచి ఎడారి ప్రాంతాలు ఉన్నాయి, మంచి వేడి ప్రాంతాలు ఉన్నాయి. సో దీనివల్ల మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, సోలార్ ప్యానల్ గ్రిడ్స్ని కానీ ఇన్స్టాల్ చేసుకున్నామంటే ఆ హీట్ని కూడా ట్రాప్ చేసుకొని మనం ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాన్నే సోలార్ ఎనర్జీ అంటాం. ఇట్ ఈస్ ఎ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అంటే రెన్యూవబుల్ సోర్స్ అనమాట. అంటే ఎంత వాడినా అయిపోదు, అండ్ దట్ టు పొల్యూషన్ ఫ్రీ. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అయిపోయింది సోలార్ ఎనర్జీ. ఓకేనా. నెక్స్ట్ విండ్ పవర్ అంటే సింపుల్గా మనం తిరుమలకి వెళ్తాం. తిరుమలకి వెళ్తే పైన ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతున్నాయి? మనకు పైన చల్లగా గాలి రావడానికి పెట్టినారా టీటీడీ వాళ్ళు? లేదు. విండ్ పవర్ ఏంటంటే ఆ ఫ్యాన్లు తిరగడం వల్ల దట్ విండ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. ఆ ఫ్యాన్లు చూడడానికి మెల్లగా తిరిగినట్టు అనిపిస్తుంది, కానీ డ్యూ టు ఇట్స్ లెంత్ అండ్ ఇన్స్టలేషన్ అది అలా తిరగడం వల్ల అది ఎనర్జీ అనేది కన్వర్ట్ అయ్యి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనకు స్టోర్ అయ్యి హ్యూజ్ అమౌంట్లోనే వస్తుందన్నమాట. ఇప్పుడు ఇండియా ఐ థింక్ 200 గిగావాట్స్, ఐ థింక్, నేను మిస్టేక్ చెప్పకూడదు కాబట్టి క్లారిటీ ఇవ్వట్లేదు, కానీ ఆల్మోస్ట్ ఒక మంచి అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం విండ్ ఎనర్జీ ద్వారా వీఆర్ గెటింగ్. ఎవరికైనా అంత ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విండ్ ఎనర్జీ నుంచి మనం ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఎనర్జీ ఆల్ ఓవర్ ఇండియా అనేది ఒక్కసారి కమెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ విండ్ ఎనర్జీ అనేది ఆల్మోస్ట్ మనం తమిళనాడులో నగర్కోయిల్ నుంచి మదురై వరకు ఎక్కువగా ఈ విండ్ ప్లాంట్స్ని చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, లక్షద్వీపు ఇలాంటి ప్రాంతాలన్నింటిలో. నెక్స్ట్ జైసల్మర్ అనేది రాజస్థాన్లో ఉంది. సో ఇక్కడంతా కూడా విండ్ ప్లాంట్స్ మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, ఎనర్జీ అనేది కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ పేజ్ టర్న్ చేసినట్టయితే బయోగ్యాస్. బయో అంటే లైఫ్, గ్యాస్. ఈ బయోగ్యాస్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఎనర్జీ ఎలా క్రియేట్ చేసుకుంటామంటే, మీరు విలేజెస్లో గమనించినట్టయితే గుంతలు తవ్వేసి ఈ చెట్లను కానీ, చనిపోయిన చెట్లను కానీ, డెడ్ అనిమల్స్, డెడ్ మాన్యూరు, నెక్స్ట్ హ్యూమన్ మాన్యూరు, ఇలాంటివన్నిటిని తీసుకొచ్చేసి క్లోజ్ చేసేస్తారు. అది బాగా డికంపోజ్ అయ్యి ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది. దాన్నే గోబర్ గ్యాస్ అంటాం. దాని నుంచి మనం ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇది చదువుకున్న వాళ్ళు మనకంత క్లారిటీ ఉండదు, కానీ విలేజెస్లో చదువుకున్న వాళ్ళు ఈ టెక్నిక్ని వాడేసి ఎనర్జీ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ బెస్ట్, ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ. వీ ఆల్వేస్ ట్రై టు లుక్ ఫర్ ద పొల్యూషన్ ఫ్రీ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ సోర్సెస్. ఓకే, దట్స్ వై బయోగ్యాస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ష్రబ్స్, ఫార్మ్ వేస్ట్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, హ్యూమన్ వేస్ట్ కావచ్చు, ఇవన్నిటిని బయోగ్యాస్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. దాన్నే గోబర్ గ్యాస్ ప్లాంట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ మాన్యూర్ అనేది ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ మాన్యూర్. ఒకటి 2 రకాలుగా వాడతారు బయోగ్యాస్ని. ఒకటి ఎనర్జీగా, ఇంకోటి ఫర్టిలైజర్గా, న్యాచురల్ ఫెర్టిలైజర్. పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడాల్సిన పని లేదు, దాన్నే మనం ఎరువులుగా వాడేయచ్చు ప్లాంట్స్కి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ టైడల్ ఎనర్జీ అంటే సింపుల్గా ఇది ఒక హైడ్రో పవర్. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ హైడ్రో పవర్. ఇట్ కన్వర్ట్స్ దట్ టైడల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలాగా, ఈ టైడ్స్ ఉన్నాయి, అలలు వస్తాయి కదా, ఈ అలలు వచ్చేటప్పుడు సముద్రం దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ప్రాంతం చెప్పేశాడు, దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు రాన్ ఆఫ్ కచ్, గుజరాత్ దగ్గర రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే ఒడ్డు ప్రాంతాల్లో ఈ చిన్న చిన్న షాఫ్ట్స్ లాంటివి, షాఫ్ట్ అంటే ఒక చిన్న ఫ్యాన్ లాంటిది వాటర్లో పెట్టేసి ఉంటారు. ఈ అలలు ఇలా రావడంతో ఫోర్స్గా దాన్ని దాటుకొని వెళ్ళడం వల్ల తిరుగుతాయి. ఇది తిరిగి అది ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. దీస్ టైడల్ ఎనర్జీస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దీన్ని టైడల్ ఎనర్జీ అంటాం అనమాట. నెక్స్ట్ ఫ్లడ్ గేట్ డ్యామ్స్ టు జనరేట్ ఫ్లడ్ గేట్ డ్యామ్స్ ఆర్ బిల్ట్ అక్రాస్ ఇన్లెట్స్ అనమాట. ఈ ఫ్లడ్ గేట్ డ్యామ్స్ యొక్క ఫ్లడ్ గేట్స్ దగ్గర కూడా ఇవి మనము ఇన్స్టాల్ చేస్తారనమాట. ఓకేనా. ఇండియాలో గల్ఫ్ ఆఫ్ కచ్, గుజరాత్ దగ్గర గల్ఫ్ ఆఫ్ కంబత్ ఎక్కడ ఉంది, రాన్ ఆఫ్ కచ్ దగ్గరే ఉంది. ఓకేనా. గ్యాంజెటిక్ డెల్టా ఇన్ సుందర్బాన్ రీజన్స్. సుందర్బాన్ అంటే వెస్ట్ బెంగాల్ దగ్గర, గ్యాంజెటిక్ రీజన్స్ అంటే గంగా నది తీరాల దగ్గర కూడా ఈ టైడల్ ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు జియోథెర్మల్ ఎనర్జీ అంటే ఏంటంటే భూమిలో
కొన్ని ప్రాంతాల దగ్గర హై ఎనర్జీ అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కొన్ని చోట్ల వాటర్ అనేది వేడిగా అది ఎవాపరేట్ అయిపోయి స్టీమ్ రూపంలో పొగలు వస్తూ ఉంటాయి బయటికి. ఇది మనం ఎక్కడ మన లోకల్ ప్లేసెస్లో మనం అబ్జర్వ్ చేయకపోయినా మేనస్ వైల్ చూసారంటే వాడు చూపిస్తూ ఉంటాడు. ఒక ఎపిసోడ్లో అనుకుంటా వాడు ఈ క్రాబ్స్ని తీసుకునేసి వాడి సాక్స్ తీసుకునేసి ఆ క్రాబ్స్ దాంట్లో అక్కడ వేడి నీళ్ళు ఉంటుంది, జస్ట్ న్యాచురల్ హాట్ పాండ్, హాట్ స్ప్రింగ్ అంటారు దాన్ని. దాంట్లో పెడతాడు, 1 minute ఇట్లా పెట్టి తీస్తారు, ఎర్రగా బాగా ఉడికిపోయి ఉంటుంది. సో దాన్నే జియోథెర్మల్ ఎనర్జీ అంటారు. అంటే హీట్ వల్ల వాటర్ అనేది స్టీమ్గా మారిపోతుంది, స్టీమ్ ఆవిరి, వేడి ఆవిరి. సో దాన్ని కూడా మనం ఎనర్జీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. దాన్నే జియోథెర్మల్ ఎనర్జీ అంటాం. జియో అంటే ఎర్త్, థెర్మల్ అంటే హీట్, ఎర్త్ నుంచి వచ్చే హీట్ ఎనర్జీ అని మీనింగ్ అంతే. ఇక్కడ హై టెంపరేచర్స్ ఉంటాయి. ఓకే, ఇవంతా పక్కన పెడితే మనకు ఎగ్జాంపుల్స్ ఏంటి ఎక్కడెక్కడ అంటే పార్వతీ వ్యాలీ నియర్ మణికర్ణి ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఏంది హిమాచల్ ప్రదేశ్ మంచు ప్రాంతం, అక్కడ వేడంటావు ఏంది అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. అది హిమాలయాస్ మంచు ప్రాంతమే, కానీ అక్కడక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయన్నమాట డ్యూ టు ఇట్స్ టెంపరేచర్, ఇంటర్నల్ టెంపరేచర్. ఇప్పుడు భూమి హిమాలయాసే, కానీ అక్కడ కింద మాత్రం ప్లేట్ టెక్టానిక్స్ లావా ఉంటుంది కదా, అలాగా. నెక్స్ట్ పూగా వ్యాలీ ఇన్ లదాఖ్, ఇక్కడ జియోథెర్మల్ ఎనర్జీ ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. ఇప్పుడు మనము ఎనర్జీ రిసోర్సెస్ని ఎలా కాపాడుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ సెక్టార్, ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రతి కావచ్చు, టైడల్ ఎనర్జీ, బయోగ్యాసు, సోలార్ ఎనర్జీ, కోల్, ఇవన్నీ కూడా నేషనల్ ఎకానమీని ఇంప్రూవ్ చేసేదే, మన ఇండియన్ డెవలప్మెంట్ కోసమే. అది అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎనీ కమర్షియల్ యాక్టివిటీస్, డొమెస్టిక్ యాక్టివిటీస్, ప్రతి దానికి మనకు ఇక్కడున్న ఎవ్రీ ఎనర్జీ మనకు హెల్ప్ఫుల్ అయ్యేదే. బట్ మనం వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అనమాట. డెవలప్మెంట్ కంటే కూడా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ లెసన్లో చెప్పాను రీసోర్స్ అండ్ డెవలప్మెంట్లో. సో దాన్ని ఒకసారి రీకాల్ చేసుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం రీసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవాలి ఇన్ ఎ వే. వీ షుడెంట్ బి కాంప్రమైజింగ్ అవర్ ప్రజెంట్ నీడ్స్, ఇట్ షుడ్ నాట్ బి కాంప్రమైజింగ్ ద ఫ్యూచర్ పీపుల్స్ నీడ్స్ అనమాట. అలాగా నెక్స్ట్ ఎనర్జీని ఇంకా ఎలాగా లగ్జరీగా మనం పర్సనల్ థింగ్స్కి వాడేదానికంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కారు, ప్రతి ఒక్కడు కారు వాడాడంటే ప్రతి ఒక్కడు రోజుకు 10 లీటర్లు పెట్రోల్ వాడాలా. అదెందుకు? ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్రతిసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే దట్స్ నాట్ పాసిబుల్, బట్ వీ హ్యావ్ టు ప్రిఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అట్లీస్ట్ సమ్ టైమ్స్. అలాగ వాడడం వల్ల మనం ఎనర్జీ రిసోర్సెస్ కన్సర్వ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇంతెందుకు ఇవన్నీ కూడా వద్దు, మన వల్ల ఏవి చెప్తా. మనం ఇంట్లో బెడ్రూమ్లో కూర్చొని లైట్ ఆన్ చేసుకొని మంచిగా సినిమా చూస్తూ ఉంటాం, అమ్మ పిలిచింది వెళ్తాం, కానీ లైట్ ఆన్లోనే ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఫోను ఛార్జింగ్ పెడతాం, ఛార్జింగ్ ఎక్కగానే ఫోన్ తీస్తాం, అంతే, ప్లగ్ ఆఫ్ చెయ్యం. సో ఇవన్నీ కూడా ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. సో అలా మనం కన్జర్వ్ చేసుకున్నా కూడా ఎనర్జీని కన్జర్వ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద గ్లాన్స్ ఆఫ్ దిస్ లెసన్. ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్. ఎండ్ ఆఫ్ ద థింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బాగుంది కాబట్టి చెప్పిన. ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్. మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేము, కానీ ఎనర్జీని సేవ్ చేస్తే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసినట్టే అని మీనింగ్. ఈ లెసను ఇక్కడితో సమాప్తం. లెంతీ లెసను, బాగుంది. ఈ లెసన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డౌట్లు వస్తే కమెంట్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్లకి కమెంట్ చేయండి. రెస్పాన్స్ లాస్ట్ టైం మంచిగా వచ్చింది, ఈసారి కూడా మంచిగా వస్తుంది అని ఆశిస్తూ ఇంకా సెలవు. బాయ్.